హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి పార్ట్ 3 అంటే థర్డ్ వీడియోకి వచ్చామమ్మా. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చాలా ఎక్స్టెన్సివ్గా ఎగ్జాస్టివ్గా చెప్పాను, నిజం చెప్పాలంటే ఇంకా ఉంది. ఓకే అమ్మా, సో ఈ వీడియోతోటి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనైతే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నా అంటే ఒకటి షేప్ ఆఫ్ ఫ్రింజెస్. మనకి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో స్క్రీన్ మీద డిఫరెంట్ ప్యాటర్న్ ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అవుతుంది కదమ్మా, వాటిని ఫ్రింజెస్ అంటాం. ఆ ఫ్రింజెస్ షేప్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది ఫస్ట్ అది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లోనే కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూద్దాం. అంతేకాకుండా యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఒక స్లిట్ ముందు ఏదన్నా ఒక అడ్డు పెట్టాం అనుకోండి, ఏదన్నా ఒక గ్లాస్ స్లాబ్ ఏదన్నా అడ్డు పెట్టాం అనుకోండి, ఏం జరుగుతుంది. ఓకే, ఇటువంటి కాన్సెప్ట్స్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి చేస్తూ కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం అమ్మా. సో ఆ కాన్సెప్ట్ తోటి ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా? ఓకే అమ్మా, చూడండి, షేప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఆన్ స్క్రీన్. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఇదిగోండి, యంగ్స్ డబుల్ స్లిట్ ఇదే కదా, ఇది S1, ఇది S2. ఓకే, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, మా స్క్రీన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అంటాం. దాంట్లో ఉండే బ్రైట్ డార్క్ బ్యాండ్స్ని మనం ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అంటాం. ఓకే అమ్మ, సపోజ్ ఇక్కడ P అనే పాయింట్ ఉందనుకుందాం. S1 నుంచి Pకి వెళ్ళడానికి కొంత పాత్ ట్రావెల్ చేసి ఉంటుంది లైట్, అలాగే S2 నుంచి Pకి వెళ్ళడానికి కొంత పాత్ ట్రావెల్ చేసి ఉంటుంది లైట్. ఓకే, సో ఇదంతా మనకు తెలుసమ్మా. S2P మైనస్ S1Pనే మనం పాత్ డిఫరెన్స్ అంటాం. S2P మైనస్ S1Pనే మనం పాత్ డిఫరెన్స్ అంటాం. ఈ పాత్ డిఫరెన్స్ని డెల్టా ఎక్స్తో డినోట్ చేద్దాం. ఓకే అమ్మా, డెల్టా ఎక్స్ కనుక ఇట్ ఈస్ ఈక్వల్ టు n లాంబ్డా అయితే మనకి బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, మనకు తెలుసు. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు n లాంబ్డా అయితే బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, అది మీకు తెలుసు. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా బై 2 అయితే డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందమ్మా, అది కూడా తెలుసు మీకు. ఓకే, సో పాత్ డిఫరెన్స్ కనుక n లాంబ్డాకి ఈక్వల్ అయితే బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. పాత్ డిఫరెన్స్ కనుక 2n మైనస్ 1 లాంబ్డా బై 2 ఈక్వల్ అయితే డార్క్ ఫ్రింజ్ ఏర్పడుతుంది. సో S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్ టు C అని రాద్దాం అమ్మా. C n లాంబ్డా కావచ్చు, లేదంటే 2n మైనస్ 1 లాంబ్డా బై 2 కావచ్చు. ఆ C అనేది n లాంబ్డా కావచ్చు, లేదంటే 2n మైనస్ 1 లాంబ్డా బై 2 కావచ్చు. ప్రస్తుతానికి ఇలా రాద్దాం. ఓకే, అయితే యంగ్స్ డబుల్ స్లిట్ ఎటువంటి స్లిట్స్ ఉపయోగించాడమ్మా? చూడండి, దీన్ని ఇలా తిప్పి చూపిస్తున్నాను మీకు. యంగ్ డబుల్ స్లిట్ అంటే ఎటువంటి స్లిట్ను ఉపయోగించాడు? ఇదిగోండి, ఇటువంటి స్లిట్ను ఉపయోగించాడు. టింగ్ టింగ్, ఇటువంటి ఓపెనింగ్స్ని ఉపయోగించడం. నేను దీన్ని ఇలా తిప్పి చూపించాను అనుకోండి, ఇలా కనపడుతుంది కదా. ఓకే, దీన్ని నేను ఈ స్క్రీన్, ఇది ఫ్రంట్ వ్యూ, ఈ ఫ్రంట్ వ్యూని ఇలా తిప్పి చూపించాను అనుకోండి, ఇలా ఉంటుంది. ఓకే, ఇటువంటి స్లిట్స్ ఉపయోగించినప్పుడు ఇదిగోండి స్క్రీన్ తిప్పి చూద్దాం. అప్పుడు ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఎటువంటి ప్యాటర్న్ ఫామ్ అయిందమ్మా? ఇదిగోండి ఇలా ఒక ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అయింది. బ్రైట్ డార్క్ లాగా ఒక ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఓకే అమ్మ, ఇవన్నీ డార్క్ అనుకుందాం. ఇలా గీతలు గీస్తున్నా, డార్క్కి మొత్తం అంతా డార్క్ చేయట్లేదమ్మా, ఇలా గీతలు గీస్తున్నా. ఇలా గీతలు ఉండవు, యాక్చువల్గా మొత్తం డార్క్గా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి. ఓకే అమ్మ, మొత్తం అంతా గీతలు ఉండవు, ఇలా బ్లాక్గా ఉంటాయి. ఇదేమో సెంట్రల్ బ్రైట్ స్పాట్, తర్వాత ఫస్ట్ డార్క్ వస్తుంది, తర్వాత ఫస్ట్ బ్రైట్ వస్తుంది. అలాగే కింద ఫస్ట్ డార్క్ వస్తుంది, తర్వాత ఫస్ట్ బ్రైట్ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ డార్క్ వస్తుంది, తర్వాత సెకండ్ బ్రైట్. అలాగే ఇక్కడ సెకండ్ డార్క్ వస్తుంది, తర్వాత సెకండ్ బ్రైట్. సో ఈ విధంగా ప్యాటర్న్ ఇదిగోండి ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఎటువంటి ఫ్రింజెస్ ఫామ్ అయినాయి ఇక్కడ? స్ట్రైట్ లైన్స్. స్పెల్లింగ్ తప్పరేసానా? రాస్తాం, ఇంగ్లీష్లో బాగా స్ట్రాంగ్ అమ్మ నేను, అందుకని స్పెల్లింగ్ తప్పులు వస్తాయి. ఓకేనా? సో ఎటువంటి ఫ్రింజెస్ ఫామ్ అయినాయి అమ్మ? స్ట్రైట్ లైన్స్ ఫామ్ అయినాయి. ఎందుకు స్ట్రైట్ లైన్స్ ఫామ్ అయినాయి అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇవ్వగలమా అంటే చూడండి యాక్చువల్గా
వాట్ ఆర్ ఫ్రింజెస్ అంటే ఫ్రింజెస్ అంటే షేప్ ఆఫ్ ఫ్రింజెస్ ఎలా డిటర్మిన్ చేస్తామంటే చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఉంది చూసారా. షేప్ ఆఫ్ ఫ్రింజెస్ కి ఒక చిన్న లైన్ రాశానమ్మా. లైన్ ఏంటో చూడండమ్మా. షేప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఆన్ స్క్రీన్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్. లోకస్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ పాయింట్స్. ఓకే, ఈజ్ ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విత్ ఎ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ పాత్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉండే అన్ని వాల్యూస్ ని గనక మనం కంబైన్ చేస్తే ఏ షేప్ అయితే వస్తుందో అదే ఏంటమ్మా, ఫ్రింజెస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది ఫ్రింజెస్. అదే మనకి ఇచ్చే షేప్ ఆఫ్ ది ఫ్రింజెస్. అయితే మీకు ఒక విషయం చెప్తామా, మనం స్క్రీన్ మీద చూసేది సమ్ పార్ట్ ఆఫ్ ఫ్రింజెస్ అంతే. ఫ్రింజెస్ ఎలాగైనా ఫామ్ అవుతాయి, మనం స్క్రీన్ మీద చూసేది ఓన్లీ సమ్ పార్ట్. ఓకే అమ్మా, వన్ పార్ట్ ఆఫ్ ఫ్రింజెస్ మనం చూస్తాం. ఓకే అమ్మా, సరే. అయితే దీన్ని ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం క్లియర్గా. షేప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఆన్ స్క్రీన్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విత్ ఏ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ పాత్ డిఫరెన్స్ అన్నాడు కదా. అదేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. సపోజ్ ఇదిగోండి ఇలా స్లిట్ ఉంది, ప్యారలల్ స్లిట్. ఇలా స్లిట్ ఉంది, పైన స్లిట్ ఉంది, రెండు స్లిట్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఇదిగోండి ఇయే రెండు స్లిట్స్. ఓకే, ఇది కొంచెం 3 డైమెన్షన్లో డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేస్తా. త్రీ డైమెన్షన్లో డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేస్తామా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓకే. సో దీనికి సంబంధించిన ఈ రెండు స్లిట్స్ నుంచి ఈ రెండు స్లిట్స్ రెండు సోర్సెస్ కింద బిహేవ్ చేస్తాయి. దానికి సంబంధించిన ఫ్రింజెస్ ఇక్కడెక్కడ ఏర్పడతాయి కదా, స్క్రీన్ మీద. ఓకే, స్క్రీన్ మీద ఏర్పడతాయి కదా మెల్లగా. 3 డైమెన్షన్లో చూపించడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఒక విషయం చూడండి అమ్మ, ఇక్కడ ఒక విషయం గమనించండి. ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ హ్యావింగ్ ఆల్ పాయింట్స్ విత్ ఏ కాన్స్టెంట్ ఫేజ్ ఆఫ్ పాత్ డిఫరెన్స్ అంటున్నాడు కదా. చూడండి, సపోజ్ నేను ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకున్నా, అంటే ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ తీసుకున్నా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సెంటర్ పాయింట్ తీసుకున్నా, దీని నుంచి ఇక్కడికి పాత్ డిఫరెన్స్, దీని నుంచి ఇక్కడికి పాత్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. S1P ఈక్వల్ టు S2P ఈ కేసులో. ఓకే అమ్మా, S1P ఈజ్ ఈక్వల్ టు S2P ఈ కేసులో సేమ్ ఇదే ఇక్కడ డ్రా చేస్తున్నా. ఇదిగోండి, ఇది స్లిట్ కదమ్మా. ఇది ఒక సోర్స్ పాయింట్ సోర్స్ అనుకుందాం, ఇది ఒక పాయింట్ సోర్స్ అనుకుందాం. ఈ రెండూ కలిసి అక్కడ మీట్ అయినప్పుడు ఈ రెండిటికి పాత్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, అవునా కదా. ఓకే, ఈ రెండు లైట్ రేస్కి పాత్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, అంతే కదమ్మా. ఓకే, అలాంటి పాయింట్ సోర్సెస్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? నెంబర్ ఆఫ్ పాయింట్ సోర్సెస్ ఉంటాయి కదా. ఇది ఒక స్లిట్ పొడవుగా ఉందమ్మా. స్లిట్ సన్నగానే ఉంది, స్లిట్ నేరోగానే ఉంది, కానీ స్లిట్ పొడవుగా ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ పాయింట్ సోర్సెస్ ఉంటాయి కదమ్మా ఇలాగా. ఓకే అమ్మా, దీంట్లో నెంబర్ ఆఫ్ పాయింట్ సోర్సెస్ ఉంటాయి కదా ఈ విధంగా. ఓకే, ఈ పాయింట్ సోర్సెస్ అన్ని ఇదిగోండి ఈ రెండు సోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కలిసింది సేమ్ పాత్ డిఫరెన్స్ ఉంది. అలాగే ఈ పక్క రెండు తీసుకోండి, అవి ఇక్కడెక్కడో కలుస్తాయి. ఈ పక్క రెండు తీసుకోండి, అవి ఇక్కడెక్కడో కలుస్తాయి. ఈ పక్క రెండు తీసుకోండి, అవి ఇక్కడెక్కడో కలుస్తాయి. సో అలా మనకు ఒక స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది. ఓకే, అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అయితే బ్రైట్గా ఫామ్ అవుతుంది, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అయితే డార్క్గా ఫామ్ అవుతుంది. ఓకే, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో సెంటర్లో బ్రైట్ ఫ్రింజే ఫామ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుందమ్మా. ఈ కేసు అన్ని చోట్ల ఇలా జరుగుతుందని కాదు, ఈ కేసులో ఈ విధంగా జరుగుతుంది. ఓకే అమ్మ, ఒక టెక్స్ట్ బుక్లో ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడమ్మ, దీనికి సంబంధించింది ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దాన్ని మనం కొంచెం విజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. ఇలాంటియే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో ఈ పాయింట్ నుంచి ఇక్కడ పాత్ రిఫరెన్స్, ఈ పాయింట్ నుంచి ఇక్కడ కొంత పాత్ రిఫరెన్స్ ఉంటుంది. సేమ్ అలాగే పక్క పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలా పక్కనే పాయింట్స్ వస్తాయి. సేమ్ పాత్ రిఫరెన్స్ ఉన్న పాయింట్స్ అన్ని పక్కనే వస్తాయి. ఇవి వేరే పాత్ రిఫరెన్స్, దీనికి సంబంధం లేదు. ఈ పాత్ రిఫరెన్స్ వేరు, ఈ పాత్ రిఫరెన్స్ వేరు. బట్ ఈ పాత్ రిఫరెన్స్ ఉండే పాయింట్స్ అన్ని ఒక లైన్లో ఉంటాయి. అవన్నీ కలిపి ఒక ఫ్రింజ్ ఫామ్ చేస్తుంది. అది బ్రైట్ కానీ డార్క్ కానీ ఏదైనా కావచ్చు. అది బ్రైట్ కావచ్చు, డార్క్ కావచ్చు అమ్మ, ఏదైనా కావచ్చు. సో ఈ విధంగా మనకి బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. ఓకే అమ్మ, ఈ విధంగా మనకి బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, క్లియర్ కదమ్మా. అయితే ఈ సేమ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక టెక్స్ట్ బుక్లో చదివామ్మా.
ఆ టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ ఇచ్చాడు. ఆ కాన్సెప్ట్ ఏంటో చూడండి, అది మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉండుండొచ్చు. ఓకే, ఆ టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడంటే ఇదిగోండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ రాశాం కదమ్మా. దిస్ ఈక్వేషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ హైపర్బలా. ఇట్ రిప్రజెంట్స్ ఏ హైపర్బలా. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుందమ్మా, అందుకని అది కూడా చెప్తా. ఇదేంటంటే విజువలైజ్ చేయడానికి నేను ఇలా చెప్పాను, బట్ ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి, ఇది కూడా విజువలైజ్ చేసుకుని ట్రై చేయండి. సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ హైపర్బలా. ఓకే అమ్మ, ఇది ఎవరి ఈక్వేషన్? పాత్ డిఫరెన్స్ కి ఈక్వేషన్. ఓకే, ఇది ఎవరి ఈక్వేషన్ అమ్మా? దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ పాత్ డిఫరెన్స్. ఓకే రైట్. ఇప్పుడు నేను S1 S2 సోర్సెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇదిగోండి S1, ఇదిగోండి S2. S1 S2 సోర్సెస్ ఇక్కడ తీసుకున్నా, ఇవి y యాక్సిస్ మీద ఉన్నాయి అనుకుందాం. ఓకే, మీరు ఎక్కడ ఉన్నాయి? y యాక్సిస్ మీద ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఎక్కడ స్క్రీన్ ఉంటుంది కదా. ఓకే, సెంటర్ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం కదమ్మా మనం. ఇలా సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం కదా, దీన్ని x యాక్సిస్ అనుకుందాం. జాగ్రత్త వినండి అమ్మా. ఓకే, కొంచెం దూరంగానే వేస్తానమ్మా. ఈ కొంచెం మనకు క్లారిటీ కావాలి కదా, దగ్గరగా వేయాల్సిన అవసరం లేదు కదా. యాక్చువల్గా దూరంగా ఉండవు, యాక్చువల్గా చాలా దగ్గరగా ఉంటాయి, బట్ డయాగ్రామ్ క్లారిటీ కోసం నేను ఇలా దూరంగా వేస్తున్నా. ఓకే, ఇంకొంచెం దూరంగా వేస్తాను. ఓకే అమ్మా, రైట్. ఇది S1, ఇది S2. ఓకే, ఇది S1, ఇది S2. రైట్, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే S2P మైనస్ S1P. ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అమ్మా P అనే పాయింట్. ఓకే, ఆ P అనే పాయింట్ అనేది వేరియబుల్. S2P మైనస్ S1P ఈక్వల్ టు C అనేది ఒక హైపర్బలా అంటున్నాడు. హైపర్బలా ఇది ఏంటమ్మా? ఇది పాత్ డిఫరెన్స్ ఈజ్ హైపర్బలా. పాత్ డిఫరెన్స్ ఉంది చూసారా, అది ఒక హైపర్బలా. పాత్ డిఫరెన్స్ అనేది ఒక హైపర్బలా, అదే వీడు చెప్పేది. ఓకే రైట్. ఇప్పుడు ఈ హైపర్బలా ఎలా ఉంటుంది చూద్దాం. ఈ హైపర్బలా ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, సపోజ్ ఈ రెండిటికి ఈ పాయింట్ దగ్గర పాత్ డిఫరెన్స్ ఎంతో ఉందనుకుందాం. సమ్ వాల్యూ, ఏదో పాత్ డిఫరెన్స్ ఉంది. ఓకే, సమ్ సిఓ పిఓ బిఓ ఏదో ఒక పాత్ డిఫరెన్స్ ఉంది. ఈ రెండిటికి, ఈ రెండు సోర్సెస్కి ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ లైన్ మీద చెప్తున్నాము, ఈ లైన్ మీద పాత్ డిఫరెన్స్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. సేమ్ పాత్ డిఫరెన్స్ ఉండే పాయింట్స్ మీరు ఇలా వెళ్తే కనుక, ఇటుపక్కి వెళ్తే కనుక ఎక్కడెక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందంటే ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఓకే అమ్మా, సో ఇది హైపర్బలా అని ప్రూవ్ అవుతుంది. ఇదంతా చెప్పడానికి ఆ మ్యాథమెటిక్స్ అదంతా అవసరం లేదమ్మా, జస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ హైపర్బలా. అంటే వీడి మీనింగ్ ఏంటంటే ఈ పాత్ డిఫరెన్స్లు ఉన్నాయి చూసారా, ఈ పాత్ డిఫరెన్స్లు ఒక హైపర్బలాని ఫామ్ చేస్తాయట. S1కి S2 నుంచి వచ్చే లైట్ రేస్ యొక్క పాత్ డిఫరెన్స్లు ఒక హైపర్బలాని రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాత్ డిఫరెన్స్ ఉందనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఈ రెండు సోర్సెస్కి కొంత పాత్ డిఫరెన్స్ ఉంది. సేమ్ పాత్ డిఫరెన్స్ ఎక్కడెక్కడ మెయింటైన్ అవుతుంది అంటే ఇదిగోండి ఇలా ఒక హైపర్బలాలో మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా గీసాను. ఓకే అమ్మ, ఇంకో పాయింట్ దగ్గర ఇంకో హైపర్బలా రావచ్చు ఇలాగా. ఓకే, సెంటర్లో మాత్రం స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే అమ్మ, సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఈ వెళ్ళి ఇక్కడ ఎక్కడో టచ్ అవుతాయి కదమ్మా. ఓకే, ఇవన్నీ వెళ్ళి ఇలా టచ్ అవుతాయి కదా, ఆ టచ్ అయిన ప్యాటర్న్నే మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడమ్మా, ఈ స్లిట్స్లోంచి ఇదిగోండి, ఈ స్లిట్స్లోంచి ఇలా వెళ్తున్నాయి పాత్ డిఫరెన్స్ షేప్ ఇలా వెళ్ళి అలా టచ్ అవుతుంది. అర్థమైందమ్మా? కనపడుతుంది ఇక్కడ నుంచి. రైట్, ఇదిగోండమ్మా స్లిట్, అవి స్లిట్ అక్కడ కనపడుతుంది కదా, నేను వేలుతో చూపిస్తున్నాను స్లిట్. ఆ స్లిట్లోంచి ఎలా వెళ్తుందమ్మా పాత్ డిఫరెన్స్ ఇలా వెళ్ళి అలా బోర్డు మీద టచ్ అవుతున్నాయి అనుకోండి. బోర్డు ఏమో స్క్రీన్ అనుకోండి. సో ఇలా వెళ్ళి అలా బోర్డు మీద టచ్ అవుతుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుందమ్మా? ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది కదా ఇలాగా, అంతేనా? ఒక స్ట్రైట్ లైన్ ఎలా ఫామ్ అవుతుంది కదమ్మా, అదే చెప్తున్నాము నేను. ఓకేనా?
అలాగే ఇది కూడా ఇది అనుకోండి, ఇలా వెళ్ళి ఇలా టచ్ అవుతుంది, ఇలా వెళ్ళి ఈ స్ట్రైట్ లైన్ కదా, ఇది ఇలా వెళ్ళి ఇలా టచ్ అవుతుంది, ఇలా వెళ్ళి ఇలా టచ్ అవుతుంది. ఓకే, మిగిలిన చోట కొంచెం పైకి అటు ఇటు కదిలిపోయి అనుకోండి, ఒక హైపర్బోలా ఇలా వెళ్ళి ఇలా టచ్ అవుతుంది. లేదా ఇదిగోండి ఇలాగా ఇలా వెళ్ళి ఇలా టచ్ అవుతున్నాయి. ఆ పాయింట్స్ అన్నిటి లోకస్సే మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ కనపడుతున్నాయి. ఆ పాయింట్లు అన్నిటి యొక్క లాకస్సే మనకి ఇలా స్ట్రైట్ లైన్ కనపడుతుంది. ఇంకో విషయం చెప్తున్నామ్మా, ఇక్కడ మనం తీసుకున్నది లీనియర్ స్లిట్స్. ఇక్కడ మనం తీసుకున్నది ఏంటమ్మా, లీనియర్ స్లిట్స్. అయితే ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ ప్యాటర్న్ ఉంది కదమ్మా, ఇది మనం 3 డైమెన్షన్లో మీరు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎలా ఎజ్యూమ్ చేసుకుంటారో చూడండి. ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ని అలాంగ్ దిస్ యాక్సిస్ని ఇలా రొటేట్ చేశా అనుకోండి, ఇలా రొటేట్ చేశా, ఇలా ప్యాటర్న్ ఉంది, ఈ ప్యాటర్న్ని ఇలా రొటేట్ చేశా అనుకోండి, స్క్రీన్ మీద ఏ షేప్ అయితే అది ఫామ్ చేస్తుందో అవే మనకు కనపడే ఫ్రింజెస్ అని ఆ టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయితే మీరు అదైనా గుర్తుపెట్టుకోండి, ఇదైనా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా షేప్ ఆఫ్ ఫ్రింజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇదమ్మా. ఓకే అమ్మ, నేను చెప్తున్నా, ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూడరు, ఎక్కడ చూడరు. మీరు కావాలంటే వెతుక్కోండి. మీరు నెంబర్ ఆఫ్ షేప్స్ ఆఫ్ ఫ్రింజెస్ మీద మీరు చూడండి అమ్మా. మరి 3D డయాగ్రామ్స్తో సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే ఓకే, లేవనుకోండి దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో. ఓకే రైట్, సరే అమ్మా. మనం తీసుకున్నవి ఇవి ఇది స్లిట్స్ అయితే కనుక, లీనియర్ స్లిట్స్ అయితే కనుక స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. అలా కాకుండా మనం తీసుకున్న పాయింట్ సోర్సెస్ అనుకోండి, ఇలా స్లిట్స్ కాకుండా ఇలా చిన్ని చిన్ని హోల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇలా హోల్స్ ఉన్నాయమ్మా, ఇది S1, ఇది S2. ఓకే, ఇక్కడ స్క్రీన్ ఉంది. ఓకే, మనం తీసుకున్నది ఏంటమ్మా ఇప్పుడు పిన్ హోల్స్ అని రాస్తాం. పిన్ హోల్స్ అంటే పాయింట్ సోర్సెస్. పిన్ హోల్స్ లేదంటే పాయింట్ సోర్సెస్ అనండి, పాయింట్ సోర్సెస్ అనండి. ఇప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది? ఇలా స్ట్రైట్గా ఫామ్ అవుతుందా, ఇంకే విధంగా అన్నా ఫామ్ అవుతుందా? ఆలోచించండి అమ్మా. ఓకేనా, S1 S2 అని 2 స్లిట్స్ ఉన్నాయి, 2 పిన్ హోల్స్ ఉన్నాయి. ఈ పిన్ హోల్స్ అంటే పాయింట్ సోర్సెస్ అనమాట. ఇలా ఇలా పొడవుగా లేవు, ఇలా పొడవుగా లేవమ్మా. ఓకే, ఇలా పొడవుగా లేవు. 2 పిన్ హోల్స్ తీసుకున్నా, 2 పిన్ హోల్స్ తీసుకుని యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేశాను. అలా 2 పిన్ హోల్స్ తీసుకుని యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇక్కడ ఎటువంటి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అది నాకు కావాలి. ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఎటువంటి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అది నాకు కావాలమ్మా. ఓకే రైట్, ఎటువంటి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, సింపుల్, అదే అడిగా. ఓకే అమ్మ, సో ఆలోచించండి అమ్మ. ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఇది ఈ డయాగ్రామ్స్ వేసుకోండి. ఇది నేను సెపరేట్గా మళ్ళీ ఇక్కడ వేస్తా అమ్మ. పాజ్ చేసి వేసుకోండి, నేను చెరిపేస్తుంది. మీరు పాజ్ చేసి వేసుకోండి. మళ్ళీ ఆ పిన్ హోల్స్కి సంబంధించి నేను డయాగ్రామ్ సెపరేట్గా డ్రా చేస్తా. ఓకే అమ్మ. ఇప్పుడు మనం తీసుకున్న పిన్ హోల్స్ కనుక వినండి, ఇప్పుడు మనం తీసుకున్న స్లిట్స్ కనుక పిన్ హోల్స్ అయితే, ఇవేంటమ్మా ఇవి పిన్ హోల్స్, చాలా చాలా చిన్ని హోల్స్ అనమాట, పిన్ హోల్స్. ఆర్ ఏమన్నాను, పాయింట్ సోర్సెస్ అయితే పరిస్థితి ఏంటి, ఫ్రింజెస్ ఎలా ఫామ్ అవుతాయి చూడండి అమ్మ. ఒకసారి ఇవే చూడండి, ఇవే పిన్ హోల్స్ అనుకోండి. ఈ పిన్ హోల్స్ నుంచి ఇలా ఫామ్ అవుతున్నాయి కదా, ఇవేంటమ్మా ఇవి హైపర్బలాస్. దీన్ని 3 డైమెన్షనల్లో ఊహించుకోండి. దీని చుట్టూరు కొన్ని స్పియర్స్, దీని చుట్టూరు కొన్ని స్పియర్స్ ఫామ్ అవుతాయి కదమ్మా. అవి వెళ్ళి ఈ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయినాయి అనుకోండి. ఓకే, ఇవి వెళ్ళి స్క్రీన్ మీద ఇలా ప్రొజెక్ట్ అయినాయి అనుకుందాం. ఓకేనా, స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయితే ఏ షేప్ వస్తుందమ్మా, సెంటర్లో అయితే చూడమ్మా, స్క్రీన్ ఇది సెంటర్లో అయితే ఓకే ఇలా గీనమ్మా. నేను ఇంకా లైన్స్ కింద గీస్తాను. సెంటర్లో అయితే ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, అటువైపు ఇటువైపు ఇదిగోండి ఇలా వస్తాయి. సేమ్ ఈ షేప్ ఎలా అయితే వచ్చిందో అదే షేప్ స్క్రీన్ మీద వస్తుందమ్మా. ఓకే, ఈ షేప్ ఎలా అయితే వచ్చిందో అదే షేప్ స్క్రీన్ మీద వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి సోర్సెస్, ఇక్కడ ఒక సోర్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూపించిన, దీంట్లో బోర్డు మీద చూపించినమ్మా. అరే కనపడుతుందా, అదిగో ఇదిగోండి మీ సోర్సెస్ ఉన్నాయి కదా, ఇది 2 హోల్స్. ఓహో, ట్రై చేస్తున్నా అమ్మా, సర్లే కుదరట్లేదు కానీ. ఓకే అమ్మా, ఇక్కడ ఒక సోర్స్, ఇక్కడ ఒక సోర్స్ ఉందనుకోండి. ఓకేనా,
ఓకే, ఇక్కడ ఒక సోర్స్ ఉంది, పైన ఒక సోర్స్ ఉంది, కింద ఒక సోర్స్ ఉంది. ఓకే, ఈ రెండిటికి మధ్యలో పాత్ రిఫరెన్స్ ఉన్న పాయింట్స్ తీసుకోవాలి. పాత్ రిఫరెన్స్ ఉన్న పాయింట్స్ తీసుకుంటే నాకు ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది ఇలాగా సెంటర్లో. ఎగ్జాక్ట్గా సెంటర్లో ఏమొస్తుందమ్మా, ఈ రెండు సోర్సెస్కి పాత్ రిఫరెన్స్ నేను తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఈ రెండు సోర్సెస్కి పాత్ రిఫరెన్స్ దానికి తీసుకుంటే ఇక్కడ ఎలా వస్తుందమ్మా, నాకు ఒక సర్కిల్ ఎలా వస్తుంది కదా, సర్కిల్ ఈక్వల్ సేమ్ పాత్ రిఫరెన్స్ ఉన్న పాయింట్స్ తీసుకుంటే ఈ రెండు సోర్సెస్కి మధ్యలో సేమ్ పాత్ డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ కనుక తీసుకుంటే నాకు ఏమొస్తుందమ్మా, ఒక సర్కిల్ వస్తుంది. ఎగ్జాక్ట్గా సెంటర్లో అయితే ఒక సర్కిల్ వస్తుంది, అంతే కదా. ఎగ్జాక్ట్గా సెంటర్లో ఒక సర్కిల్ వస్తుందమ్మా. ఆ సర్కిల్ ప్రొజెక్షన్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, ఈ స్క్రీన్ మీద ఒక స్ట్రైట్ లైన్ కింద కట్ అవుతుంది. ఓకేనా. అయితే ఈ పైన అటు ఇటు ఉన్నాయి కదా, ఇక్కడ స్ట్రైట్ లైన్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండవు కదా. అందుకని కొంచెం ఇలా బెండ్ వస్తుంది. ఆ బెండ్ ఎలా ప్రొజెక్ట్ అయితే ఇదిగోండి ఈ బెండ్ కింద వస్తుంది అనమాట. ఓకే అమ్మా, 3 డైమెన్షన్లో ఎజ్యూమ్ చేసుకోండి అమ్మా. 3 డైమెన్షన్లో దాన్ని ఎజ్యూమ్ చేసుకుంటానికి ట్రై చేయండి. ఇది 2 డైమెన్షన్లో కాబట్టి చూపించడం అవ్వదు. 3 డైమెన్షన్లో దాన్ని ఎజ్యూమ్ చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. ఓకే, అయితే ఇప్పుడు ఇంకోటి చెప్తాను. దీనివల్ల దీని నుంచి మీరు ఏమైనా ఓకే పాయింట్ సోర్సెస్ వస్తాయి కనుక మీకు షేప్ ఆఫ్ ఫ్రింజెస్ ఇలా ఉంటుంది అమ్మా. ఏంటది, హైపర్బోలా ఆఫ్ ఫ్రింజెస్ వస్తాయి. ఎప్పుడమ్మా, పాయింట్ సోర్సెస్ కనుక యూజ్ చేస్తే మీకు వచ్చే షేప్ ఆఫ్ ఫ్రింజెస్ ఎటువంటి షేప్ వస్తాయమ్మా, హైపర్బోలా వస్తుంది. అది ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. దీని నుంచి మీరు ఏమైనా ఎజ్యూమ్ చేసుకుంటారేమో ట్రై చేద్దాం. ఓకే అమ్మా, దీని నుంచి మీరు ఏమైనా ఎజ్యూమ్ చేసుకుంటారేమో ట్రై చేద్దాం. ఇంకొక సిచ్యువేషన్ చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక పాయింట్ సోర్స్ ఇక్కడ ఉందనుకుందాం S1, ఇంకో పాయింట్ సోర్స్ దీని వెనకాల ఉందనుకుందాం S2. ఓకే అమ్మా, ఒక పాయింట్ సోర్స్ ఇక్కడ ఉంది, ఇంకొక పాయింట్ సోర్స్ ఇక్కడ ఉంది అనుకుందాం S2. ఇలాగే పైన కింద తీసుకోవాలి, ముందు వెనక తీసుకోకూడదా, తీసుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ సోర్స్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ సోర్స్ ఉంది. దీనివల్ల స్క్రీన్ మీద ఎటువంటి ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి, ఓకే అమ్మా. రైట్, ఒకసారి మార్కర్ చూడండి అమ్మా. ఇదొక పాయింట్ సోర్స్, ఈ ముందు ఒక పాయింట్ సోర్స్ ఉంది, ఒకదాని వెనకాల ఒకటి ఉన్నాయి. దానివల్ల ఫ్రింజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి మనం చెప్పాలి. ఓకేనా, దీనివల్ల ఫ్రింజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాత్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిటికి పాత్ డిఫరెన్స్ ఇలా చూద్దాం అమ్మా. ఇదే కదా సోర్స్, మీకు ఎలా కనపడుతుంది, ఇది మరి కిందకి కనపడుతుందా. ఓకే, ఈ డయాగ్రామ్ పైన వేస్తామమ్మా. ఇదిగోండి పాయింట్ సోర్సెస్ S1, ఇది S2, ఒకదాని వెనకాల ఒకటి ఉంది. స్క్రీన్ ఇలా ఉంది అంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇక్కడ ఒక సోర్స్ ఉంది. ఓకే అమ్మా, ఇక్కడ ఒక సోర్స్ ఉంది, ముందు ఒక సోర్స్ ఉంది. దీనివల్ల పాత్ డిఫరెన్స్ ఎలా వస్తుంది ఒకసారి జాగ్రత్తగా చూడండమ్మా. ఇక్కడికి ఈ సోర్స్కి ఈ పాయింట్ దగ్గర పాత్ డిఫరెన్స్ కొంత ఉంది అనుకుందాం. ఓకే అమ్మా, ఓకే ఏది పాయింట్, ఓకే వెనకాల సోర్స్కి ముందు సోర్స్కి పాత్ డిఫరెన్స్ ఆ పాయింట్ దగ్గర అంత ఉంది అనుకుందాం అమ్మా. ఎంతో కొంత వాల్యూ ఉంది. సేమ్ పాయింట్ సేమ్ పాత్ డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ ఎలా వస్తాయమ్మా, మనకి ఒక సర్కిల్ రూపంలో వస్తాయేమో, అంతేనమ్మా. ఇప్పుడు ఇలా ఉందమ్మా పాయింట్ సోర్స్, వెనకాల ఒక పాయింట్ సోర్స్, ముందు క్యాప్ ఉంది కదా అదొక పాయింట్ సోర్స్. ఓకే, ఆ రెండిటికి డిఫరెన్స్ పాత్ డిఫరెన్స్ ఒక పాయింట్ P అనే పాయింట్ దగ్గర ఎంతో ఉందమ్మా. P అనే పాయింట్ దగ్గర ఎంతో ఉంది అనుకుందాం. ఓకేనా, P అనే పాయింట్ దగ్గర ఎంతో పాత్ డిఫరెన్స్ ఉంది. అటువంటి పాత్ డిఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉంటాయో మనం పాయింట్స్ గీసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఒక సర్కిల్ వస్తుంది కదా, అంతే కదమ్మా. ఒక సర్కిల్ వస్తుంది కదమ్మా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ రెండిటికి పాత్ డిఫరెన్స్ ఎంత అయితే వచ్చిందో అంటే ఇలా అనమాట. ఇదొక పాయింట్ సోర్స్, ఈ పాయింట్ దగ్గర ఎక్కడో నాకు ఈ రెండిటి వల్ల పాత్ డిఫరెన్స్ సమ్ ఏ అనో ఏదో వచ్చింది అనుకుందాం. సేమ్ పాత్ డిఫరెన్స్ ఉండే పాయింట్స్ నాకు తీసుకుంటే ఇలా ఒక సర్కిల్ వస్తుందమ్మా, వస్తుంది కదా.
అంటే స్క్రీన్ మీద మనకి ఎటువంటి ప్యాటర్న్ కనపడుతుంది, ఇలాంటి సర్క్యులర్ ప్యాటర్న్ కనపడుతుంది. ఎందుకంటే అసలు ఫ్రింజెస్ అంటే ఏంటమ్మా, ఫ్రింజెస్ అంటే ఏంటి, దే ఆర్ ది లోకస్ ఆఫ్ పాయింట్స్ విత్ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ పాత్ డిఫరెన్స్. సో ఈ అన్ని పాయింట్స్ మీద, ఈ సర్కిల్ మీద అన్ని పాయింట్స్ మీద ఈ రెండు సోర్సుల వల్ల పాత్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. అలాగే ఈ సర్కిల్ మీద, అలాగే ఈ సర్కిల్ మీద, అలాగే ఈ సర్కిల్ మీద. మరి సెంటర్లో ఇక్కడ బ్రైట్ స్పాట్ ఫామ్ అవుతుందా, డార్క్ స్పాట్ ఫామ్ అవుతుందా అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందమ్మా. ఈ పాయింట్ ఓ అనుకుందాం, S1 ఎక్కువ కదా, S1O మైనస్ S2O అదే కదా పాత్ డిఫరెన్స్. ఈ పాయింట్ దగ్గర S1O మైనస్ S2O అదే కదమ్మా పాత్ డిఫరెన్స్. ఆ రెండింటి వల్ల పాత్ డిఫరెన్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, అప్పుడు ఇక్కడ సర్కిల్ ఎటువంటి సర్కిల్ ఫామ్ అవుతుందమ్మా, సెంటర్లో బ్రైట్ సర్కిల్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా S1O మైనస్ S2O ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా బై 2 అయింది అనుకోండి, సెంటర్లో డార్క్ సర్కిల్ ఫామ్ అవుతుంది. సో సెంటర్లో ఏ సర్కిల్ ఫామ్ అవుతుంది అనేది ఈ రెండిటి యొక్క పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ రెండిటి యొక్క పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ n లాంబ్డాకి ఈక్వల్ అయింది అనుకోండి, బ్రైట్ స్పాట్ కనబడుతుంది. ఈ డిస్టెన్స్ 2n మైనస్ 1 లాంబ్డా బై 2కి ఈక్వల్ అయింది అనుకోండి, అక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగి మనకి డార్క్ స్పాట్ కనపడుతుందమ్మా. సో మనం పాయింట్ సోర్సెస్ కనుక ఉపయోగిస్తే మనకి ఫామ్ అయ్యే ఫ్రింజెస్ ఈ విధంగా ఉంటాయి, సర్క్యులర్ ఫ్రింజెస్. ఎవరికమ్మ ఇది, ఎటువంటి సోర్స్కి, పాయింట్ సోర్స్కి. పాయింట్ సోర్స్కి కనుక మీరు ఎజ్యూమ్ చేసుకుంటే మీకు సర్క్యులర్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. ఓకే అమ్మా, అర్థమవుతుంది కదా ఈ పాయింట్. ఓకే అమ్మా, 3 డైమెన్షన్లో నాకు యానిమేషన్లో అంత టీం లేదమ్మా, నేను ఒక్కడే కదా. ఓకే, సో యానిమేషన్స్ అవన్నీ చేసేవాళ్ళు టీం ఉంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, మనకు అంత సీన్ లేదు ప్రస్తుతానికి. ఓకే రైట్, సో ఇదమ్మా విషయం, షేప్స్ ఆఫ్ ఫ్రింజెస్ గురించి ప్రస్తుతానికి ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ మనం వేరే టాపిక్కి వెళ్దాం. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. రైట్, చూడండి అమ్మా, ఇప్పుడు మనం డిఫరెంట్ కేసెస్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చూస్తున్నాం. ఇదిగోండి, ఇది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ప్రతిసారి లైట్ మనకి ఇలా వస్తుంది, ఇక్కడ సోర్స్ ఉంటుంది, ఇలా వస్తుంది. ఈసారి అలా రాలేదు అనుకుందాం. ఈసారి ఒక నిమిషం అమ్మా, ఇది సెంట్రల్ లైన్ కదా, ఇది సెంట్రల్ లైన్ కదా. ఈసారి ఏం జరిగిందంటే లైట్ రేస్ ఇలా ప్యారలల్గా వచ్చాయి అనుకుందాం. ఈ స్లిట్స్లోంచి లైట్ రేస్ ఇలా ప్యారలల్గా, అంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇలా వచ్చింది అనుకుందాం. ఈ యాంగిల్ని తీటా అనుకుందాం, ఈ యాంగిల్ని తీటా అనుకుందాం అమ్మా. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. టింగ్ 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 టిష్, ఇలా వచ్చినాయి లైట్ రేస్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఈ యాంగిల్ తీటా అంటున్నాను, ఇక్కడ లోపల ఉన్న యాంగిల్ తీటా అనుకుంటున్నాను. కొంచెం పెద్దగా అయినా స్లిట్ కొంచెం పెద్దగా వేస్తే, కొంచెం దూరంగా వేస్తే ఇంకా బాగా కనబడుతుందేమో. కొంచెం పెద్దగా వేస్తాము స్లిట్. ఓకే, ఇక్కడ ఒక స్లిట్ ఉందనుకుందాం, ఇక్కడ ఒక స్లిట్ ఉందనుకుందాం, కొంచెం క్లారిటీ కోసం. ఇంత దూరం ఉన్నది యాక్చువల్గా. ఓకే, ఇది స్లిట్ S1 S2, ఇదేమో స్లిట్ S1 అనుకుందాం. సెంటర్ లైన్ ఇదే కదా. ఓకే అమ్మ, ఇప్పుడు ప్యారలల్ లైట్ రేస్ ఇలా వచ్చినాయి అమ్మ. ఓకే, ప్యారలల్ లైట్ రేస్ ఈ విధంగా వచ్చినాయి అనుకుందాం. ఎంత యాంగిల్ చేస్తూ వచ్చినాయి అంటే సెంటర్ లైన్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తూ వచ్చింది అనుకుందాం. సెంటర్ లైన్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తూ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. ఎందుకు డ్రా చేస్తున్నాను తర్వాత చెప్తా. ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను అమ్మా. ఓకే రైట్, ఇక్కడ ఎక్కడో పాయింట్ P ఉంది. ఈ లైట్ ఇలాగా, ఈ లైట్ వేవ్ ఇలాగే వెళ్తుంది. P అనే పాయింట్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవడానికి కండిషన్ ఏంటి, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవడానికి కండిషన్ ఏంటి అనేది మనం చూడాలి. చూడమ్మా, S1కి S2కి మధ్యలో డిస్టెన్స్ డీనే, స్మాల్ డి. ఈ డిస్టెన్స్ ఏమో క్యాపిటల్ డి. S1కి S2కి మధ్యలో డిస్టెన్స్ స్మాల్ డి, ఈ డిస్టెన్స్ క్యాపిటల్ డి, అండ్ డి ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ డి. ఇంకా మిగిలిన కండిషన్స్ అన్ని సేమ్ అమ్మా. లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ స్మాల్ డి, లాంబ్డా ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ స్మాల్ డి. ఓకే, ఈ కండిషన్స్ అన్ని సేమ్.
అయితే లైట్ రేస్ ఇలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర లైట్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి అనే దాన్ని చూసుకొని మనం ఆ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం మనకు వచ్చు. ఓకే అమ్మా, స్లిట్స్ దగ్గర నుంచి S1 దగ్గర నుంచి S2 దగ్గర నుంచి లైట్ రేస్ వెళ్ళి P అనే పాయింట్ దగ్గర మీట్ అయితే అక్కడ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం మనకు వచ్చు ఆఫ్టర్ ది స్లిట్స్. ఓకే, పాత్ డిఫరెన్స్ ఇక్కడ రాస్తున్నామా, పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ ది స్లిట్స్ అని రాస్తున్నా. ఓకే, పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ ది స్లిట్స్ క్యాలిక్యులేట్ చేయడం మనకు వచ్చు. ఓకే అమ్మా, ఏంటది? పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా x1 అంట. ఓకే, డెల్టా x1 ఈజ్ ఈక్వల్ టు y/d. అంతే కదమ్మా, ఇదే కదా పాత్ డిఫరెన్స్. మనం క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ పార్ట్ చూడండి. ఫస్ట్ పార్ట్ కనుక చూస్తే ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడి నుంచి వచ్చేదానికి పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే y/d. ఓకే అమ్మా, ఈ డిస్టెన్స్ కనుక y అయితే అది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, y/d. ఈ y/d కనుక n లాంబ్డాకి ఈక్వల్ అయితే ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. 2n - 1 λ/2కి ఈక్వల్ అయితే ఇక్కడ డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది అని అక్కడ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ సిచ్యువేషన్ వేరమ్మా. అక్కడ పరిస్థితి ఏంటి? ఎక్కడ రాజేనా అక్కడ పరిస్థితి ఏంటి? ఈ సోర్స్ నుంచి ఇలా లైట్ రేలు వచ్చినాయి. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి ఇలా మీట్ అయింది, ఇక్కడి నుంచి ఇలా మీట్ అయింది. ఏదో ఇటువంటి సిచ్యువేషన్ ఏదో చూసాం మనం అక్కడ, అంతేనా? ఇటువంటి సిచ్యువేషన్ ఏదో చూసాం. అయితే ఈ సోర్స్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. ఈ సోర్స్ ఎలా ఉందమ్మా, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. కాబట్టి ఈ స్క్రీన్కు ముందు అంటే ఈ స్లిట్స్కు ముందు ఎటువంటి పాత్ డిఫరెన్స్ లేదు. కానీ స్లిట్స్ తర్వాత ఎంతో కొంత పాత్ డిఫరెన్స్ ఉంది. ఆ పాత్ డిఫరెన్స్ మనం క్యాల్కులేట్ చేసాం. ఎంతమ్మా, డెల్టా x1 ఈక్వల్ టు y/d. ఓకే, డెల్టా x1 ఈక్వల్ టు y/d. ఓకే, ఈ పాత్ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అమ్మా? యాక్చువల్గా S2p మైనస్ S1pకి ఈక్వల్. ఆ పాత్ డిఫరెన్స్ దేనికి ఈక్వల్? S2p మైనస్ S1p. అది దేనికి ఈక్వల్ అమ్మా? y/d. అయితే ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ సోర్స్ ఇక్కడ లేదమ్మా, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. అక్కడి నుంచి ఇలా లైట్ రైస్ వస్తున్నాయి అలాగా. ఓకే, సో అవి ఎలా వస్తున్నాయి? ప్యారలల్గా వస్తున్నాయి అలాగా. కాబట్టి స్లిట్స్ ముందు కూడా కొంత పాత్ డిఫరెన్స్ ఉంది. ఆ పాత్ డిఫరెన్స్ కనుక్కోవడానికే నేను ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఓకే అమ్మా, ఆ పాత్ డిఫరెన్స్ కనుక్కోవడం కోసం ఇక్కడ నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఓకే, రైట్. చూడమ్మా, ఇక్కడ నేను పర్పెండిక్యులర్ డ్రా చేశాను కదా, రైట్. అయితే ఈ చిన్న ముక్కను చూసారా, ఇక్కడ ఏ అనుకుంటాను. ఈ చిన్న ముక్కను చూసారా, ఈ రెండు లైట్ రేస్కి మధ్యలో పాత్ డిఫరెన్స్ ఇదే కదమ్మా. రెండు ప్యారలల్ రేస్ ఇలా వస్తున్నాయి. ఇది ఈ లైట్ రే ఎక్స్ట్రాగా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టే కదా. ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి, ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇదే కదమ్మా. అదే అడుగుతున్నా ఇక్కడ. ఓకే, సో ఈ పార్ట్ జాగ్రత్తగా కనుక గమనిస్తే ఈ రెండు ప్యారలల్ రేస్, నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశా. ఇంకా నాకు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎవరు ఎక్కువ ట్రావెల్ చేశారంటే ఇదిగోండి, ఇది ఎక్కువ ట్రావెల్ చేసింది. ఓకే, ఎంత ఎక్కువ ట్రావెల్ చేసిందమ్మా? AS1 అనే డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది. కాబట్టి పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్. పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ ఎంతమ్మా? AS1 ఎంతమ్మా? AS1. మరి ఆ AS1 దేనికి ఈక్వల్ అవుతుందో చూడమ్మా. ఇది D. ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ తీటా అవుతుందమ్మా. ఓకే, ఈ డెరివేషన్ కనుక మీకు గుర్తుంటే ఈ డెరివేషన్ కూడా సేమ్. ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. కావాలంటే మీరు జామెట్రీ వేసి చూసుకోండి, దాని మీద టైం వేస్ట్ చేయట్లేదు. ఓకే, ఈ యాంగిల్ తీటా అయితే ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. కావాలంటే జామెట్రీ వేసి చూసుకున్నాము, నో ప్రాబ్లం. ఓకే, దీని నుంచి ఈ ట్రయాంగిల్లో AS1 S2 ట్రయాంగిల్ ట్రయాంగిల్ AS1 S2లో సైన్ తీటా వాల్యూ ఎంతమ్మా? ఫ్రమ్ ట్రయాంగిల్ AS1 S2 సైన్ తీటా వాల్యూ ఎంత? సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ తీటా S1A అంటే AS1 డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంతమ్మా? D. కాబట్టి AS1 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? D సైన్ తీటా. AS1 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా?
d sin theta, therefore path difference equal to d sin theta. ఇదేంటిది బిఫోర్ స్లిట్స్. ఆఫ్టర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ మనకు తెలుసు, బిఫోర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ ఇది. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు ఓవరాల్గా టోటల్ పాత్ డిఫరెన్స్ చూద్దాం. టోటల్ పాత్ డిఫరెన్స్. టోటల్ పాత్ డిఫరెన్స్ అంటే చూడమ్మా, ఇది మొత్తం టోటల్, ఇక్కడ టోటల్ పాత్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేద్దామా. as1 ప్లస్ p, as1 ప్లస్ s1p మైనస్ s2p అయినా ఇది, ఇదే కదమ్మా పాత్ డిఫరెన్స్. ఈ రెండింటికి ఇక్కడ వరకు నో పాత్ డిఫరెన్స్ అమ్మా. ఇక్కడ నుంచి పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వరకు ఈ రెండు రేసు ఒకటే డిస్టెన్స్ ట్రావెల్ చేసినాయి, నో పాత్ డిఫరెన్స్ ప్యారలల్గా. కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి పాత్ డిఫరెన్స్ మారింది. ఇది ట్రావెల్ చేసిన పాత్ s2p అయితే ఇది ట్రావెల్ చేసిన పాత్ ఎంతమ్మా, as1 ప్లస్ s1p. సో ఇది ట్రావెల్ చేసిన పాత్ as1 ప్లస్ s1p, పాత్ డిఫరెన్స్ కావాలి కదా, మైనస్ s2p అని రాశాను. ఓకే, ఇప్పుడు as1 ఇక్కడ మైనస్ కామన్ తీస్తామా, మైనస్ కామన్ తీస్తే s2p మైనస్ s1p వచ్చింది. ఎందుకు ఇలా రాశాను అంటే s2p మైనస్ s1p వాల్యూ నాకు తెలుసు yd/d అని. ఓకేనా. as1 వాల్యూ ఎంతమ్మా, d sin theta. as1 వాల్యూ అంతా d sin theta మైనస్ s2p మైనస్ s1p వాల్యూ అంతా yd/d. yd/d అంతే వచ్చింది ఆన్సర్. రైట్. సో టోటల్ పాత్ డిఫరెన్స్ డెల్టా x ఈక్వల్ టు d sin theta మైనస్ yd/d. ఓకే అమ్మా, ఈ వాల్యూ గనక ఇఫ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, p దగ్గర బ్రైట్ స్పాట్ ఫామ్ అవుతుంది. ఈ వాల్యూ కనుక 2n-1 λ/2 అయితే మనకు అక్కడ డార్క్ స్పాట్ ఫామ్ అవుతుంది. ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా బ్రైట్ స్పాట్, ఇక్కడే రాసేస్తున్నామ్మా. ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ λ/2, ఇక్కడ డార్క్ స్పాట్ ఫామ్ అవుతుంది. సింపుల్, డార్క్ స్పాట్ ఫామ్ అవుతుంది. సింపుల్ అమ్మ, అంతే. ఓకేనా. దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా చేద్దామమ్మా. పాజ్ చేసి రాసుకుంటారా? ప్రాబ్లం కూడా చేసేస్తాను. అప్పుడు పాజ్ చేసి రాసుకుంటారు కానీ, లేదంటే పాజ్ చేసి రాసుకుంటామా. నేను 5 నెంబర్స్ లెక్క పెడతా. 1 2 3 4 5. ఓకే, పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ ఏంటంటే లాంబ్డా వాల్యూ ఈక్వల్ టు 0.5 మిల్లీమీటర్స్. ఓకే, మనం సేమ్ ఎక్స్పెరిమెంట్ చేసాము అమ్మా. ఇదిగోండి, ఇది స్క్రీన్, ఇవి స్లిట్స్. లైట్ రే ఇలా వచ్చి పడింది, ప్యారలల్గా వచ్చి పడింది అమ్మ. లైట్ రేస్ ప్యారలల్గా వచ్చి పడుతున్నాయి. ఓకే, లైట్ రేస్ ఇలాగా ప్యారలల్గా వచ్చి పడుతున్నాయి. ఇక్కడ మనం యూజ్ చేసిన వేవ్ లెంగ్త్ ఎంత అంటే 0.5 mm అంటున్నా. ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ d ఈక్వల్ టు 1 mm అందాం. d ఈక్వల్ టు 1 mm అందాం. ఇంకా క్యాపిటల్ D అంటే ఈ డిస్టెన్స్ స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ d ఈక్వల్ టు 1 మీటర్ అనుకుందాం. ఈ తీటా వాల్యూ ఏమో 30 degrees అనుకుందాం. తీటా వాల్యూ ఎంత అనుకుందాం అమ్మా, 30 degrees అనుకుందాం. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది y కోఆర్డినేట్స్ ఆఫ్ ఫస్ట్ మినిమా ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది సెంట్రల్ మాక్సిమం. ఫైండ్ ది y coordinates of first minima on either side of the central maximum. On either side of the central maximum. Find the y coordinate of first minima on either side of the central maximum. Okay అమ్మా, సెంట్రల్ మాక్సిమా అని అనొద్దు, ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ O అని రాదు. సెంట్రల్లో మాక్సిమం పడుతుందో మినిమా పడుతుందో మనకు తెలియదు కదా. దట్ డిపెండ్స్ ఆన్ దిస్ డిస్టెన్స్. ఓకే, దట్ డిపెండ్స్ ఆన్ దిస్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ మాక్సిమా పడవచ్చు, మినిమా పడవచ్చు, అది ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ డిస్టెన్స్. అయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేయకండి అమ్మ. ఈ ఫార్ములా వేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే, దానికి రీజన్ ఏంటి? ఇక్కడ లాంబ్డా వాల్యూ 0.5 mm, d వాల్యూ 1 mm. అంటే లాంబ్డా ఈజ్ నాట్ వెరీ మచ్ లెస్ దాన్ d. ఈ రెండు కంపేరబుల్. ఓకే,
ఈ రెండు కంపారబుల్గా ఉంటే ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ బిఫోర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ కనుక్కుందాం. బిఫోర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ కనుక్కుందాం. బిఫోర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ ఎంతమ్మా? డి సైన్ తీటా. డి వాల్యూ ఎంత? 1 millimeter. కాబట్టి 1 millimeter ఇంటూ సైన్ తీటా. సైన్ తీటా వాల్యూ ఎంత? సైన్ 30 degrees అంటే 1/2, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే అమ్మా, బిఫోర్ ఏంటది? బిఫోర్ స్లిట్స్ 1/2, 1/2 millimeter పాత్ డిఫరెన్స్ ఉంది బిఫోర్ స్లిట్స్. ఓకే, బిఫోర్ స్లిట్స్ 1/2 millimeter పాత్ డిఫరెన్స్ ఉంది. ఆఫ్టర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ ఎంత? ఆఫ్టర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మినిమా ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది అనుకుందాం. ఫస్ట్ మినిమా ఎక్కడ ఫామ్ అవుతుందో కావాలం కదమ్మా. మినిమా అక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఈ యాంగిల్ తీటా అనుకుందాం. ఆ యాంగిల్ కనుక తీటా అనుకుంటే ఆఫ్టర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డి సైన్ తీటా. ఇది మనం ఆల్రెడీ చేసామమ్మా. ఓకే, దట్ షుడ్ బి ఈక్వల్ టు డి సైన్ తీటా. అది మనం ఆల్రెడీ చేసాం. ఓకే అమ్మా, ఇప్పుడు పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది? ఇక్కడ ఎలా అయితే రాసామో అలాగే రాద్దాం. డి సైన్ తీటా మైనస్ ఈ పాత్ డిఫరెన్స్. టోటల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసామమ్మా? డి సైన్ తీటా అంటే ఎక్కడ? స్లిట్స్ ముందు పాత్ డిఫరెన్స్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా. స్లిట్స్ ముందు పాత్ డిఫరెన్స్ మైనస్ స్లిట్స్ తర్వాత పాత్ డిఫరెన్స్. ఇక్కడ అదే కదమ్మా వచ్చింది. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డి సైన్ తీటా అంటే ఎక్కడమ్మా? స్లిట్స్ ముందు పాత్ డిఫరెన్స్. ఇది చూడకండి, ఇక్కడ డి సైన్ తీటా స్లిట్స్ తర్వాత పాత్ డిఫరెన్స్. సో ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకుంటారు? స్లిట్స్ ముందు ఎంత పాత్ డిఫరెన్స్ వచ్చింది, స్లిట్స్ తర్వాత ఎంత పాత్ డిఫరెన్స్ వచ్చింది, ఆ రెండింటిని మైనస్ చేయాలి. అదే ఇక్కడ అప్లై చేస్తున్నా. స్లిట్స్ ముందు ఎంత పాత్ డిఫరెన్స్ అమ్మా? డి సైన్ తీటా అంటే ఇదిగోండి 1/2 millimeter. ఓకేనా? డి సైన్ తీటా అంటే 1/2 millimeter మైనస్ స్లిట్స్ తర్వాత ఎంతమ్మా పాత్ డిఫరెన్స్? స్లిట్స్ తర్వాత పాత్ డిఫరెన్స్ డి సైన్ తీటా. డి సైన్ తీటా అంటే 1 కాబట్టి సైన్ తీటా. సో సైన్ తీటా. సో ఇదమ్మా టోటల్ పాత్ డిఫరెన్స్. టోటల్ పాత్ డిఫరెన్స్ ఇది. టోటల్ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఫార్ములా ఏం గుర్తుపెట్టుకుంటారు? పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ ఈ కండిషన్లో అమ్మా. ఈ కండిషన్లో పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ మైనస్ పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్. పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ ఏమో 1/2 millimeter, పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్ ఏమో సైన్ తీటా. ఇక్కడ చూడండి ఈ ఫార్ములా ప్రకారమే. ఇక్కడ డి సైన్ తీటా అంటే ఇక్కడ డి సైన్ తీటా కాదు, దీనికన్నా ముందున్న డి సైన్ తీటా మనం తీసుకోవాల్సింది. ఓకే, అదవుతుందమ్మా. రైట్. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 1/2 మైనస్ సైన్ తీటా. అయితే మనకి ఏం అడిగాడు? క్వశ్చన్ ఏం అడిగాడమ్మా? ఫైండ్ ది వై కోఆర్డినేట్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాక్సిమా ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఓ. వై కోఆర్డినేట్స్ కనుక్కోమన్నాడమ్మా. వై కోఆర్డినేట్స్ ఆన్ ఐదర్ సైడ్ వై కోఆర్డినేట్స్ కనుక్కోమన్నాడు. ఎవరిది? ఫస్ట్ మినిమా. ఫస్ట్ మినిమా రావాలంటే కండిషన్ ఏంటి? ఫర్ ఫస్ట్ మినిమా రావాలంటే కండిషన్ ఏంటమ్మా? ఫస్ట్ మినిమా రావాలంటే కండిషన్ ఏంటి? డెల్టా ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఎన్ లాంబ్డా కాదు, ఫస్ట్ మినిమా కదా, λ/2 అమ్మ. సారీ, 2n-1 λ/2 కదా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కి. ఫస్ట్ మినిమా కండిషన్ ఏమవుతుంది? n బదులు 1 పెట్టండి, మనకి λ/2 మిగులుతుంది. దేర్ఫోర్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు λ/2. ఆమె ఎలా రాసింది తెలుసు కదా? పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 2n-1 λ/2. 2n-1 λ/2 అనేది మినిమా అప్టైన్ చేయడానికి పాత్ డిఫరెన్స్ అమ్మా. ఫస్ట్ మినిమా అన్నాడు కాబట్టి n బదులు 1 పెట్టాను. n బదులు 1 పెడితే మనకి λ/2 వస్తుంది. n బదులు 1 పెడితే λ/2 వస్తుంది. ఓకే, డెల్టా ఎక్స్ అంటే ఏంటి? ఇదిగోండి, ఇది రాద్దాం. 1/2 మైనస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు λ/2. లాంబ్డా ఎంతమ్మా? 0.5 mm అంటే 1/4. లాంబ్డా అంటే 0.5 అంటే 1/2 అమ్మా. 1/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 అవుతుంది కదా. 1/4 అంతేనా? అంతే కదా, అంతే అమ్మ. సో 1/4 ఇవన్నీ మిల్లీమీటర్స్లోనే ఉన్నాయి. ఓకేనా? 1/4. దీని నుంచి సైన్ తీటా వాల్యూ ఏమవుతుందమ్మా? సైన్ తీటా ఈక్వల్ టు 1/2 మైనస్ 1/4 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు
సారీ అమ్మ, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి, ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలమ్మ. ఇక్కడ ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి, ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలమ్మా? ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. n ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 రాయాలమ్మా యాక్చువల్గా అయితే, కరెక్ట్గా అయితే. సో ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ పెడుతున్నాను ఎందుకంటే పైన కింద వాల్యూస్ వస్తాయమ్మా. మామూలుగా సెంటర్లో బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది అనుకోండి, పైన కింద ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి, కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు. ఓకేనా, పైన కింద ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ పరిస్థితి అలా కాదు. ఇక్కడ చూడండి ఒకసారి, సైన్ థీటా ఈక్వల్ టు హాఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1/4, సైన్ థీటా ఈక్వల్ టు హాఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1/4. కాబట్టి ఇక్కడ మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఒక వాల్యూ ఏమో 1/4 వస్తుంది, హాఫ్ మైనస్ 1/4. ఇంకోటి హాఫ్ ప్లస్ 1/4 మనకి 3/4 వస్తుంది. ఇది ఎవరి వాల్యూ అమ్మ? సైన్ థీటా వాల్యూ. ఎవరి వాల్యూ అమ్మ ఇది? సైన్ థీటా వాల్యూ. కానీ మనకి వై కావాలి, వై కోఆర్డినేట్ కావాలి. వై కావాలంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? tan థీటా క్యాలిక్యులేట్ చేస్తాం. వై కావాలి అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం అమ్మా? tan థీటా క్యాలిక్యులేట్ చేస్తాం. tan థీటా క్యాలిక్యులేట్ చేయడం కోసం ఒకసారి ఇక్కడ ట్రయాంగిల్ వేస్తున్నా చూడండి అమ్మా. ఇది థీటా, సైన్ థీటా 1/4 అన్నాడు. సైన్ థీటా 1/4 అంటే ఆపోజిట్ సైడ్ ఏమో 1, హైపోటెన్యూస్ 4. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 1² ప్లస్ 14², సారీ స్క్వేర్ రూట్ ఆఫ్ 4² మైనస్ 1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 15 అవుతుంది, అంతేనా? పైథాగరస్ థీరం అమ్మా. ఈ వాల్యూ కావాలి నాకు, ఈ వాల్యూ కావాలి. ఏం చేస్తాను? ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేరే కదా. సో 4² మైనస్ 1², 16 మైనస్ 1 15, దానికి స్క్వేర్ రూట్ తీసుకుంటాం. ఓకే, సో tan థీటా వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1/√15, 1/√15. ఓకే, tan థీటా వాల్యూ అంటే y/d. tan థీటా వాల్యూ అంటే ఎంతమ్మా? y/d. సో y/d వాల్యూ 1/√15 వచ్చింది. అంటే y ఈక్వల్ టు d/√15. d వాల్యూ ఎంతమ్మా? 1 మీటర్. కాబట్టి 1/√15. d వాల్యూ 1 కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందమ్మా? 1/√15. ఇది ఎలా తీసుకుంటే సైన్ థీటా వాల్యూ 1/4 అని తీసుకుంటే, అలా కాకుండా సైన్ థీటా వాల్యూ 3/4 అని తీసుకున్నా అనుకోండి. ఓకే, సైన్ థీటా వాల్యూ కనుక 3/4 అని తీసుకున్నా అనుకోండి, ఇది 3/4 అంటే ఇది 3 ఇది 4. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మైనస్ 9, 16 మైనస్ 9 అంతా 7, √7. అప్పుడు tan థీటా వాల్యూ ఏమవుతుంది? tan థీటా వాల్యూ 1/√7, సారీ 3/√7. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, 3/√7. ఇది థీటా అమ్మా. tan థీటా వాల్యూ ఏమవుతుంది? 3/√7 అవుతుంది. దేర్ఫోర్ 3/√7 ఈక్వల్ టు y/d. దీని నుంచి y ఈక్వల్ టు 3/√7, y ఈక్వల్ టు 3/√7. సో 2 వాల్యూస్ వచ్చినాయి అమ్మ మనకి. y వాల్యూ 1/15 దగ్గర ఒక ఫస్ట్ మినిమా, ఇంకోటి 3/√7 దగ్గర ఒక ఫస్ట్ మినిమా ఏర్పడుతుంది. ఓకే, ఫస్ట్ మినిమా 1/√15 దగ్గర, ఇంకోటి 3/√7 దగ్గర ఫస్ట్ మినిమా ఏర్పడుతుంది. ఫ్రమ్ ఓ అని రాద్దాం ఇక్కడ. ఐదర్ సైడ్ ఆఫ్ ఓ రాలేదుగా, ఫ్రమ్ ఓ వచ్చింది. అదేంటి సార్ మనకు ఒకటి పైన ఒకటి కింద రావాలి కదా అని మీరు అడగొచ్చమ్మా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సెంట్రల్ బ్రైట్ ఇక్కడ ఫామ్ అవ్వాల్సిన నెసిటీ లేదు. సెంట్రల్ బ్రైట్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. సో దీనికి ఒకటి కింద ఒకటి పైన ఉందనుకోండి, అది ఓకి 2 పైన ఉండొచ్చు కదా. ఇక్కడ అన్ని ప్లస్ వాల్యూ పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి అమ్మ, వై వాల్యూస్. ఓకే, వై వాల్యూస్ 2 పాజిటివ్ వాల్యూసే వచ్చినాయి. వై వాల్యూస్ 2 పాజిటివ్ వాల్యూస్ ఎందుకు వచ్చినాయి? మేబీ సెంట్రల్ బ్రైట్ బాగా పైన ఉందేమో. సో ఫస్ట్ మినిమా సెకండ్ మినిమా 2 ఈ ఓ కన్నా పైన ఉండొచ్చు. సెంట్రల్ బ్రైట్ ఇక్కడ ఫామ్ అవ్వాల్సిన నెసిటీ లేదు కదమ్మా ఇప్పుడు. దట్ డిపెండ్స్ ఆన్ దిస్ పాత్ డిఫరెన్స్. ఈ పాత్ డిఫరెన్స్ వల్ల సెంట్రల్ బ్రైట్ కూడా ఎక్కడికో చోట షిఫ్ట్ అయి ఉంటుంది కదా, అంతేనా? ఎక్కడికో చోట షిఫ్ట్ అయి ఉంటుంది. ఓకే అమ్మా, రైట్. సరే అమ్మ, ఒకసారి మంచి జాగ్రత్త చూడండి. ఏం లేదు, మనం ఏం చేసింది ఏం లేదు. ఓకే, ఇక్కడ ఈ 2 కంపారబుల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, డైరెక్ట్గా ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ వేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. అయితే నేను ఇది డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసే ప్రాబ్లమ్స్ ఎందుకమ్మా, కొంచెం టిపికల్ ప్రాబ్లం తీసుకోవాలి కదా, అందుకని చెప్పి ఈ ప్రాబ్లం తీసుకున్నా. ఈ ప్రాబ్లంలో లాంబ్డాను డి కంపారబుల్. ఓకే, ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై కావట్లే. లాంబ్డా డి అనేది కంపారబుల్.
కంపారబుల్ తీసుకున్నప్పుడు ప్రీవియస్ వీడియోలో మనం ఒక ప్రాబ్లం చేసాం. ఎలా చేసాము? ఇలాగే చేసాం. ఓకే, అంత ఈజీ ప్రాబ్లం కాదమ్మా ఇది. కొంచెం మనం బ్రెయిన్ పెట్టాలి. మనం ఏం చేసామమ్మా, పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాం ఫస్ట్. అమ్మ దేనికైనా ఫస్ట్ మనం పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. పాత్ డిఫరెన్స్ ఈ కేసులో పాత్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటమ్మా? పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ మైనస్ పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్. అదే కదా మనకు వచ్చింది. పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ మైనస్ పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్. అలా గుర్తుపెట్టుకోండి అమ్మ ఫార్ములా. ఏది? ఇటువంటి సిచ్యువేషన్లో పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ మైనస్ పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్ అని గుర్తుపెట్టుకోండి. సో పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, డి సైన్ తీటా. సో డి బదులు 1 మిల్లీమీటర్ పెడతాం, సైన్ తీటా బదులు సైన్ 30 degrees 1/2 వేస్తే మనకి 1/2 మిల్లీమీటర్ వచ్చింది. పాత్ డిఫరెన్స్ 1/2 మిల్లీమీటర్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. పాత్ డిఫరెన్స్ 1/2 మిల్లీమీటర్ వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటమ్మా? ఆఫ్టర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసాం మనం. నెక్స్ట్ ఏం చేసాం? ఆఫ్టర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. ఆఫ్టర్ స్లిట్స్ పాత్ డిఫరెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే అది మనకు ఆల్రెడీ తెలుసు, డి సైన్ తీటా అని. ఒకవేళ ఇది యాంగిల్ కనుక తీటా అయితే, ఈ స్లిట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక డి అయితే అది డి సైన్ తీటా అని తెలుసు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. బిఫోర్ స్లిట్స్ ఆఫ్టర్ స్లిట్స్ వచ్చేసింది మనకి. ఇంకా మనం ఏం చేయాలి? ఫస్ట్ మినిమా కనుక్కుంటానికి కండిషన్ అప్లై చేయాలి. కండిషన్ అప్లై చేస్తే ఇది వచ్చింది. మనం ఫైనల్గా వై వాల్యూ కనుక్కోవాలి. వైకి 2 వాల్యూస్ వచ్చినాయి, ఎందుకంటే 2 మినిమాలు అక్కడ ఫామ్ అవుతున్నాయి. ఓ నుంచి 2 మినిమాస్ ఫామ్ అవుతున్నాయమ్మా అక్కడ. ఓకేనా? సో పాస్ చేసి రాసుకోండి అమ్మా. పాస్ చేసి రాసుకోండి. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి అమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్ జనరల్గా సోర్స్ ఈ లైన్ మీద పెడతాం, సెంట్రల్ లైన్ మీద పెడతాం. అయితే సోర్స్ సెంట్రల్ లైన్ మీద కాకుండా కొంచెం పైన పెట్టాము ఈసారి. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఈ సోర్స్ నుంచే కదా లైట్ వస్తుంది. ఇలా వచ్చింది లైట్, ఇంకోటి ఇలా వచ్చింది. ఓకే, సో ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర, మళ్ళీ ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర, ఈ పి అనే పాయింట్ దగ్గర ఈ రెండు లైట్ రేస్ కనుక కలిస్తే ఆ పి అనే పాయింట్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవడానికి కండిషన్ ఏంటి, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవడానికి కండిషన్ ఏంటి? ఏం కండిషన్ ఉండదమ్మా, మనం పాత్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేయాలి. పి అనే పాయింట్ దగ్గర ఈ 2 లైట్ రేస్ యొక్క పాత్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఈ 2 లైట్ రేస్ యొక్క పాత్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేయాలమ్మా. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మొత్తం డెరివేషన్ అంతా చేయాలంటే కష్టంగానమ్మా. పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్, పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ అని చెప్పి మనం చూసుకుందాం. ఫస్ట్ మనం పాత్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేద్దాం. పాత్ డిఫరెన్స్ ఏంటమ్మా? SS1 ప్లస్ S1P. ఇది ఫస్ట్ రే ట్రావెల్ చేసిన పాత్ ట్రావెల్డ్ బై ఫస్ట్ రే. అంటే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసిన పాత్ అమ్మా ఏమవుతుంది? SS1 ప్లస్ S1P. SS1 ప్లస్ S1P. నెక్స్ట్ పాత్ ట్రావెల్డ్ బై సెకండ్ రే. ఇక్కడ రే అని రాసిన, యాక్చువల్గా రే కాదు కదా వెళ్ళేది. ఓకే, మరి రే కాదుగా వెళ్ళేది, బట్ మనకి ఏంటంటే క్యాల్కులేషన్ కోసం ఇదంతా. సెకండ్ రే ఏంటమ్మా? SS2 ప్లస్ S2P. SS2 ప్లస్ S2P. పాత్ డిఫరెన్స్ కావాలి. పాత్ డిఫరెన్స్ కావాలంటే ఇది మైనస్ ఇది వేస్తాం, ఎందుకంటే ఇది పెద్ద వాల్యూ కాబట్టి ఇది మైనస్ ఇది వేస్తాం. ఏంటమ్మా అది మైనస్ వేస్తే? SS2 ప్లస్ S2P మైనస్ ఆఫ్ SS1 ప్లస్ S1P. అంటే SS2 ఈ బ్రాకెట్ తీసేసి 2 చోట్ల మైనస్ పెట్టేద్దామా? నెక్స్ట్ చూడమ్మా, SS2 మైనస్ SS1 అదొక బ్రాకెట్లో రాద్దాం, ప్లస్ S2P మైనస్ S1P. S2P మైనస్ S1P. ఇక్కడ చూడండి, ఇక్కడే వచ్చింది. ఇదేమో SS2 మైనస్ SS1. SS2 మైనస్ SS1. దిస్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్. ఇదేమో పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్. ఇది పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్, ఇదేమో పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్. అయితే ఇక్కడ యాడ్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందమ్మా? యాడ్ అవుతున్నాయి. సో పాత్ డిఫరెన్స్ బిఫోర్ స్లిట్స్ ప్లస్ పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్. చూడమ్మా, పాత్ డిఫరెన్స్ ఆఫ్టర్ స్లిట్స్ మనకు తెలుసు. ఈ డిస్టెన్స్ కనుక y అయితే, ఈ డిస్టెన్స్ కనుక క్యాపిటల్ D అయితే, ఓకే, ఇది స్మాల్ d అయితే పాత్ డిఫరెన్స్ ఏమవుతుందమ్మా? YD బై D.
వై డి బై డి, అంతేనా? వైడి బై డి, వైడి బై డి అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆఫ్టర్ స్లిట్స్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. వైడి బై డి, వైడి బై డి, వైడి బై డి. ఓకేనా? చూడండి, ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. రివర్స్ ఆలోచించండి అమ్మ, రివర్స్లో చూడండి. ఇదే సిచ్యువేషన్ ఇలా వెనక్కి ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే, వాల్యూస్ వేరున్నాయి. సేమ్ సిచ్యువేషన్ ఇటు కూడా ఉంది, బట్ రివర్స్లో ఉంది. ఇక్కడ స్క్రీన్ అజ్యూమ్ చేసుకోండి, ఇటువంటి స్క్రీన్ ఇటువైపు అజ్యూమ్ చేసుకోండి. అప్పుడేమవుతుంది? బీడి బై ఏ, అంతేనా? బీడి బై, ఇక్కడ ఏమైందమ్మా? వైడి బై డి. ఇక్కడ ఏమవుతుంది? బీడి బై ఏ, అంతే కదా? ఇప్పుడు ఈ రెండు రివర్స్లో ఆలోచించండి. స్లిట్ S1 నుంచి లైట్ ఇటు, S2 నుంచి లైట్ ఇటు వస్తుంది అనుకోండి, పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టే. ఏంటిది? యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ వీడియో పార్ట్ 1లో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలాగే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఎటువంటి ఆన్సర్ అయితే వస్తుంది, ఇక్కడ కూడా ఎటువంటి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎటువంటి ఆన్సర్ వచ్చింది? వైడి బై డి. ఇక్కడ కూడా ఎటువంటి ఆన్సర్ రావాలి? ఇక్కడ వై ప్లేస్లో ఏముందమ్మా? బి ఉంది. డి ప్లేస్లో డీనే ఉంది. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? ఏ. కాబట్టి బీడి బై ఏ. సో బీడి బై ఏ. దిస్ ఈజ్ పాత్ డిఫరెన్స్. ఈ పాత్ డిఫరెన్స్ కనుక ఎన్ లాంబ్డాకి ఈక్వల్ అయితే బ్రైట్, 2n-1 లాంబ్డా బై 2కి ఈక్వల్ అయితే డార్క్, 2n-1 లాంబ్డా బై 2కి ఈక్వల్ అయితే డార్క్, అంతేనా? రైట్, అయిపోయింది. డెరివేషన్ అయిపోయిందమ్మా. దీని మీద ఒక ప్రాబ్లం ఏమైనా చేద్దామా? ఓకే, దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? పాజ్ చేసి మీరు రాసుకోండి. ఓకే అమ్మా, సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఏంటంటే ప్రాబ్లం ఏంటి? రెండు స్లిట్స్ మధ్యలో డిస్టెన్స్ 10 mm అన్నాడు. ఈ వెనకాల స్లిట్ సెంటర్ లైన్ మీద కాకుండా 1 mm పైన ఉంది. ఈ సెంటర్ నుంచి 5 mm పైన ఒక P అనే పాయింట్ ఉంది. ఆ P అనే పాయింట్ దగ్గర ఎంత ఆర్డర్ ఆఫ్, చూడండి అమ్మా, ఫైండ్ ది నేచర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ అట్ పాయింట్ P. ఏ ఆర్డర్ ఫ్రింజ్ ఈ P అనే పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది? ఎటువంటి ఫ్రింజ్? అది బ్రైట్ ఫ్రింజా, డార్క్ ఫ్రింజ్? అది కూడా చెప్పాలి మనం. బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందా, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందా, అది కూడా చెప్పాలి. ఇంకోటి ఏంటమ్మా? ఎన్నో ఆర్డర్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది అనేది కూడా చెప్పాలి. ఇంకా ఫైండ్ ది పొజిషన్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమా ఫ్రమ్ O. ఓకే, సెంట్రల్ మ్యాక్సిమా O దగ్గర ఫామ్ కాదు, ఎక్కడో షిఫ్ట్ అయి ఉంటుంది. ఇది ఇలా షిఫ్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా అది పైకో కిందకో షిఫ్ట్ అవుతుందమ్మా. ఓకే, అది ఎక్కడికి షిఫ్ట్ అయింది అనేది మనం చూడాలి. ఓకే అమ్మ, ఈ డిస్టెన్స్ కూడా కావాలి కదా. ఈ డిస్టెన్స్ 1 మీటర్ అనుకుందాం, ఈ డిస్టెన్స్ని 2 మీటర్స్ అనుకుందాం. ఈ డిస్టెన్స్ 1 మీటర్, ఈ డిస్టెన్స్ 2 మీటర్స్ అనుకుందాం. ఓకే, రైట్. సో ఫార్ములా చూడమ్మా, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది పాత్ డిఫరెన్స్. సొల్యూషన్ రాస్తున్నామ్మా. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? బీడీ బై ఏ ప్లస్ వైడి బై డి, బీడీ బై ఏ ప్లస్ వైడి బై వైడి బై డి. ఓకే అమ్మ, అన్ని వాల్యూస్ రాసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ బి వాల్యూ ఎంతమ్మా? 1 mm. డి వాల్యూ ఎంత? డి వాల్యూ 10 mm. ఏ వాల్యూ ఎంతమ్మా? ఏ వాల్యూ 1 మీటర్. ఏ వాల్యూ ఈక్వల్ టు 1 మీటర్. వై వాల్యూ ఎంత? 5 mm. ఓకే, స్మాల్ డి వాల్యూ ఆల్రెడీ రాస్తాం. క్యాపిటల్ డి వాల్యూ 2 meters. సో ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై ఏ ప్లస్ వైడి బై డి కదా. బి అంటే ఏంటమ్మా? 1 mm ఇంటూ డి అంటే 10 mm డివైడెడ్ బై ఏ అంటే 1 మీటర్ అని ఉంది, దాన్ని కూడా మిల్లీమీటర్స్లో మారుస్తా. 1000. 1 మీటర్ అని ఉందమ్మా, దాన్ని మిల్లీమీటర్స్లోకి మార్చేస్తా. అన్ని మిల్లీమీటర్స్లో ఉన్నాయి, ఈ రెండు తప్ప, అందుకని మిల్లీమీటర్స్లో మారుస్తున్నా. 1000 ప్లస్ వై అంటే 5 mm ఇంటూ డి అంటే మళ్ళీ 1 mm, సారీ డి అంటే 10 కదా, 10 mm డివైడెడ్ బై 2000. ఈ 2 meters కదమ్మా, సో డివైడెడ్ బై 2000 millimeters. అన్ని మిల్లీమీటర్స్లో వేస్తున్నాము. దేర్ ఫోర్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు, ఇదేమో 10/1000, ఇది సారీ ఇది 10/1000 ప్లస్ 50/2000. ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 2000 అవుతుంది కదా. ఎల్సిఎం 2000 అవుతుంది, ఇదేమో 20 అవుతుంది, ఇక్కడ ప్లస్ 50 వస్తుంది. దేర్ ఫోర్ 70/2000. అంతేమ్మా, 70/2000.
ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి, 70/2000 అంటే ఏమై ఉంటుంది, 7/2 ఇంటూ 10⁻⁻2 అని రాదు, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, 10⁻⁻2 అని రాదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 ఇంటూ 10⁻⁻2 మిల్లీమీటర్స్. 3.5 ఇంటూ 10⁻⁻2 వచ్చిందమ్మా ఇది ఆన్సర్ మనకి. ఓకే, అంతేనా? సో 3.5 ఇంటూ 10⁻⁻2 అని వచ్చింది. ఏది పాత్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్ 3.5 ఇంటూ 10⁻⁻2 మిల్లీమీటర్స్ వచ్చింది. దీన్ని మీటర్స్లోకి మారుద్దామా? మీటర్స్లోకి మారిస్తే 10⁻⁻3 వేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 3.5 ఇంటూ 10⁻⁻5 మీటర్స్. ఓకే, 3 కనబడుతుంది కదమ్మా, 3.5 ఇంటూ 10⁻⁻5 మీటర్స్. అది మిల్లీమీటర్స్లో ఉందమ్మా, దాన్ని మీటర్స్లోకి మార్చా. ఓకే, మిల్లీమీటర్స్లో ఉంది, దీన్ని మీటర్స్లోకి మార్చా అంతే. ఓకే అమ్మా, ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ది నేచర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ అట్ పాయింట్ పి. ఫైండ్ ది నేచర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ అట్ పాయింట్ పి అనడం. పి అనే పాయింట్ దగ్గర నేచర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ చూడమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది అనుకుందాం. ఫర్ బ్రైట్ ఫ్రింజ్, ఓకే, బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది అనుకుందాం. అప్పుడు పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు ఏమవ్వాలమ్మా, ఎన్ లాంబ్డా అవ్వాలి. పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు ఏమవ్వాలి, ఎన్ లాంబ్డా అవ్వాలి. డెల్టా ఎక్స్ వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 3.5 ఇంటూ 10⁻⁻5 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ మనకు కావాలి. లాంబ్డా వాల్యూ ఎంతమ్మా, ఓహో లాంబ్డా వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ. లాంబ్డా వాల్యూ 500 నానోమీటర్స్ తీసుకుందాం. లాంబ్డా ఈక్వల్ టు 500 నానోమీటర్స్ తీసుకుందాం. సో 500 వేద్దాం, ఇంటూ 500 నానోమీటర్స్ అంటే ఇంటూ 10⁻⁻9 మీటర్స్. ఓకే అమ్మా, 500 నానోమీటర్స్ అంటే ఇంటూ 10⁻⁻9 మీటర్స్. దీని నుంచి ఎన్ వాల్యూ ఏమవుతుందమ్మా, 3.5 ఇంటూ 10⁻⁻5 డివైడెడ్ బై 500 ఇంటూ 10⁻⁻9, అంతే కదా ఎన్ వాల్యూ. ఈ ఎన్ వాల్యూ కనుక ఇంటిజర్ వచ్చింది అనుకోండి, అక్కడ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయినట్టు, ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. ఎన్ వాల్యూ ఇంటిజర్ రాలేదనుకోండి అమ్మా, అక్కడ బ్రైట్ ఫ్రింజ్ కాదు, మళ్ళీ వేరే ఫ్రింజ్ ఏదో ఫామ్ అయినట్టు మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది చూద్దాం. 3.5 ఇంటూ 10⁻⁻5 కదమ్మా, డివైడెడ్ బై 500 ఇంటూ 10⁻⁻9. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం, ఈ 2 సున్నాలు తీస్తాం అనుకోండి, ఇది ఏమవుతుంది, 10⁻⁻7 అవుతుంది. ఆ 2 సున్నాలు తీసేస్తే 10⁻⁻7 అవుతుందమ్మా. ఈ 10⁻⁻7 పైకి వెళ్ళింది అనుకోండి, 10⁻⁻7 పైకి వెళ్ళింది అనుకోండి, పైన 10⁻+2 మిగులుతుంది. 3.5/5 0.7 అవుతుందమ్మా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 70, అంతే కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 70. కాబట్టి ఎన్నో ఆర్డర్ ఇంటర్ఫరెన్స్ జరిగిందమ్మా, అక్కడ 70th ఆర్డర్ ఇంటర్ఫరెన్స్ జరిగింది. అక్కడ ఏం ఫామ్ అయింది, బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయిందమ్మా, అక్కడ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది. ఓకే రైట్ అమ్మా, అక్కడ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయింది. ఎన్నో ఆర్డర్ ఇంటర్ఫరెన్స్, 70th ఆర్డర్ ఇంటర్ఫరెన్స్ జరిగింది. అయితే మరి ఇది పాస్ చేసి మీరు రాసేసుకుని ఉంటారు. అయితే మరి ఇంకేం అడిగాడమ్మా క్వశ్చన్, ఫైండ్ ది పొజిషన్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమం ఫ్రమ్ ఓ. అమ్మ సెంట్రల్ మ్యాక్సిమం ఫామ్ అవ్వాలి అంటే పాత్ డిఫరెన్స్ ఏమవ్వాలమ్మా, డెల్టా ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 0. సెంట్రల్ మ్యాక్సిమం ఫామ్ అవ్వాలి అంటే డెల్టా ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 0. డెల్టా ఎక్స్ అంటే ఏంటమ్మా, ఇదే కదా, బీడీ బై ఏ ప్లస్ వైడీ బై డి షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే వైడీ బై డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీడీ బై ఏ. డి క్యాన్సిల్. దీని నుంచి వై ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ బిడి బై ఏ. మనం వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. వై వాల్యూ ఏమొచ్చిందమ్మా, మైనస్ బిడి బై ఏ వచ్చింది. మైనస్ బి అంటే ఎంతమ్మా, 1 మిల్లీమీటర్, ఇంటూ డి అంటే డి 2 మీటర్స్ అంటే 200 వేద్దాం, 2000 వేద్దాం, 2000 మిల్లీమీటర్స్. 2 మీటర్స్ కదమ్మా, దాన్ని 2000 మిల్లీమీటర్స్ అనేసా. అంటే ఏ అంటే ఎంతమ్మా,
ఇక్కడ అన్ని మీటర్స్లో ఉన్నాయా? ఓకే ఓకే, అన్ని మీటర్స్లో ఉన్నాయి కదా, దీన్నే మార్చుకుందాం. మైనస్ బి అంటే ఎంతమ్మా? మైనస్ బి అంటే -1 మిల్లీమీటర్ అంటే 10⁻³ అని అర్థం. 10⁻³ అర్థం. ఇంటూ డి అంటే బి క్యాపిటల్ డి బై, సారీ అమ్మ, ఇక్కడ తప్పు రాసినట్టున్న ఫార్ములా. ఒక్క నిమిషం చూడండి అమ్మా, ఒకసారి ఫార్ములా చూడండి. డి క్యాన్సిల్ అయినాయి. y/d = -b/a, కాబట్టి y = -bd/a. ఓకే రైట్. బి అంటే 1 మిల్లీమీటర్, దాన్ని మనం 10⁻³ అని రాదు, ఇక్కడ ముందు మైనస్ కూడా ఉంది, మైనస్ అలాగే ఉంచేద్దాం. ఇంటూ క్యాపిటల్ డి ఏమో 2 మీటర్స్, 2 మీటర్స్ని అలాగే ఉంచుదాం అమ్మ. బై ఏ అంటే 1 మీటర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 × 10⁻³ మీటర్స్ అమ్మ. అంటే దిస్ ఈజ్ -2 మిల్లీమీటర్స్. -2 మిల్లీమీటర్స్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే 0 నుంచి కిందకుందని అర్థం. ఓకే, సెంట్రల్ బ్రైట్ ఇక్కడ కాదమ్మా, ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. 2 మిల్లీమీటర్స్ కింద ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది సెంట్రల్ బ్రైట్. ఓకే అమ్మా, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే షిఫ్ట్ అవుతుందమ్మా. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అంటే 2 మిల్లీమీటర్స్ డిస్టెన్స్ షిఫ్ట్ అవుతుంది. ఎటు షిఫ్ట్ అయిందమ్మా? ఇక్కడ చూడండి, సోర్స్ మనం పైకి పంపించాం కాబట్టి ఈ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ కిందకు వస్తుందమ్మా, అంతే. అదే గుర్తుపెట్టుకోండి. సోర్స్ని సెంట్రల్ లైన్ నుంచి పైకి పంపించామనుకోండి, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ సెంట్రల్ లైన్ నుంచి కిందకు వస్తుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందమ్మా. ఇది పైకి వెళ్తే ఇది కిందకు వస్తుంది. ఓకే, ఇది పైకి షిఫ్ట్ అయితే ఇది కిందకి షిఫ్ట్ అవుతుంది. ఓకే అమ్మా, ఒక్కొక్కసారి ఇలా కూడా అడగవచ్చు అమ్మా క్వశ్చన్. అరే చెరిపేశానా? మా పాస్ చేసి రాసుకోండి తర్వాత, నేను చెరిపేశాను బై మిస్టేక్. ఓకే సరే, ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. అలాగా రివైండ్ చేసి ఒకసారి పాస్ చేసి రాసుకోండి అమ్మ, ఇది బై మిస్టేక్ చెరిపేసా. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. ఇది S1, ఇది S2. ఓకే, ఇది సెంటర్ లైన్. ఇక్కడ సోర్స్ ఇక్కడ ఎక్కడో పెట్టాం అనుకుందాం, పైన కింద ఇక్కడ ఎక్కడో పెట్టాం అనుకుందాం. ఇది సోర్స్ అమ్మా. ఈ యాంగిల్ తీటా అనుకుందాం, ఈ యాంగిల్ తీటా అనుకుందాం. అంటే తీటా అనే యాంగిల్ పైట ఉంటే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ తీటా అనే యాంగిల్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ప్రాబ్లం దీని బేస్ మీద ఇవ్వచ్చు. ఇలాగా 1 మిల్లీమీటర్ పైన ఇలా కాకుండా సింపుల్గా ఇలా ఇవ్వచ్చు. ఈ సోర్స్ సెంట్రల్ లైన్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది అన్నాడు అనుకోండి, బ్రైట్ ఫ్రింజ్ కూడా తీటా అనే యాంగిలే చేస్తుంది. దాని నుంచి మనం tan θ వాల్యూ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, ఆ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ తీటా వాల్యూ కనుక ఇచ్చేస్తే, తీటా వెరీ వెరీ స్మాల్ కాదు, ఏదో వాల్యూ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇది ఎంత పైకి అయితే తీటా అనే యాంగిల్ చేస్తుందో సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అంతే కిందకి తీటా అనే యాంగిల్ చేస్తుంది. తీటా అనే యాంగిల్ అది షిఫ్ట్ అవుతుంది. ఎంత షిఫ్ట్ అవుతుందమ్మా? యాక్చువల్గా ఒరిజినల్గా ఇక్కడ ఉండాలి. ఈ సోర్స్ కనుక ఈ లైన్ మీద ఉంటే ఒరిజినల్గా ఇక్కడ ఉండాలి. ఈ సోర్స్ తీటా అనే యాంగిల్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇది తీటా అనే యాంగిల్ కిందకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దానికి మళ్ళీ మీరు హడావుడి చేసి అంతా చేయకండి, సింపుల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే రైట్, పాస్ చేసి రాసుకోండి అమ్మా, పాస్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, వాట్ ఈజ్ జామెట్రికల్ అండ్ ఆప్టికల్ పాత్? జామెట్రికల్ పాత్ అంటే ఏంటి, ఆప్టికల్ పాత్ అంటే ఏంటి చూడమ్మా. సపోజ్ ఒక లైట్ రే ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళింది అనుకుందాం. ఎందులో? వ్యాక్యూమ్లో. ఇన్ వ్యాక్యూమ్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళింది అనుకుందాం ఇలాగ. ఓకే, ఇక్కడ జామెట్రికల్ పాత్ ఏంటంటే ఏబి, ఆప్టికల్ పాత్ కూడా ఏబీనే.
ఓకే, ఇక్కడ జామెట్రికల్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఆప్టికల్ పాత్. ఇక్కడ ఈ కేసులో వాక్యూమ్లో కనుక ట్రావెల్ చేసినప్పుడు జామెట్రికల్ పాత్ ఆప్టికల్ పాత్ సేమ్. ఓకే రైట్. ఇప్పుడు వాక్యూమ్లో కాకుండా మనం ఏం చేద్దామంటే వాక్యూమ్లోనే సేమ్ సిచ్యువేషన్లో మనం ఏం చేద్దామంటే మధ్యలో ఒక గ్లాస్ స్లాబ్ పెడతా. ఈ గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ టీ అంటాను. ఇక్కడ ఒక గ్లాస్ స్లాబ్ పెట్టామా, గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ నేనేమంటున్నా టీ అంటున్నా. గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ టీ అంటాను. రైట్. ఇప్పుడు సేమ్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి లైట్ రే ట్రావెల్ చేసింది. ఇక్కడ జామెట్రికల్ పాత్ ఏబీనే, జామెట్రికల్ పాత్ ఈక్వల్ టు ఏబీనే, అదేం మారలేదు. బట్ ఆప్టికల్ పాత్ మారుతుంది. ఆప్టికల్ పాత్ మారడం అంటే చూడమ్మా, ఇక్కడ ఈ టీ అనే దీంట్లో లైట్ కొంచెం స్లోగా ట్రావెల్ చేస్తుంది. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. ఇది ఒక గ్లాస్ ప్లేట్ అమ్మ, టీ అనే థిక్నెస్ ఉన్న గ్లాస్ ప్లేట్ ఇది. ఇందులో లైట్ కొంచెం స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఎయిర్లో ట్రావెల్, అది వాక్యూమ్లో ట్రావెల్ చేసిన దానికన్నా మీడియంలో లైట్ కొంచెం స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మ్యూ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటమ్మా? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో వి ఈక్వల్ టు సి బై మ్యూ. ఇంత తక్కువ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తుంది. సో ఈ కేసులో లైట్ స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడికి ఈ కేసులో టైం T1 పట్టింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైం T1 పట్టింది అనుకుందాం. ఈ కేసులో టైం T2 పడుతుంది. ఓకే, ఇక్కడ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1. ఇక్కడికన్నా టైం ఇక్కడ ఎక్కువ పట్టిందమ్మా. అదే టైం ఇక్కడ కనుక ట్రావెల్ చేస్తే, అంటే ఈ గ్లాస్ ల్యాబ్ లేకుండా ఇక్కడ కనుక ట్రావెల్ చేసింది అనుకోండి, కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా, దీన్ని ఆప్టికల్ పాత్ అంటారమ్మా. దీని యొక్క ఆప్టికల్ పాత్ ఏది అంటే మీరు ఏం చెప్పాలమ్మా? దీని యొక్క ఆప్టికల్ పాత్ ఏది ఎంత అంటే మీరు ఏం చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఓకే. ఇక్కడ టీ అనే గ్లాస్ ప్లేట్ పెట్టడం వల్ల ఇక్కడ పట్టిన టైం కన్నా, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం కన్నా ఇక్కడ పట్టిన టైం ఎక్కువ. ఓకే అమ్మా, ఇక్కడ ట్రావెల్ చేసిన అదే సేమ్ డిస్టెన్స్ అమ్మ, ఏబి సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి T1 అనే టైం పట్టింది వాక్యూమ్లో, సేమ్ వాక్యూమ్లో. బట్ ఇక్కడ గ్లాస్ ప్లేట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నా, మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న గ్లాస్ ప్లేట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇక్కడ ఎక్కువ టైం పట్టింది T2. ఎందుకు ఎక్కువ టైం పట్టింది అంటే ఈ చిన్ని ముక్కలోని లైట్ కొంచెం స్లోగా ట్రావెల్ చేసింది కాబట్టి ఇక్కడ కొంత టైం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు T2 అనే టైంలో ఇక్కడ లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో దీని యొక్క ఆప్టికల్ పాత్ ఏది అంటే ఇదమ్మా. గ్లాస్ ల్యాబ్ లేకపోతే T2 అనే టైంలో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? T1 అనే టైంలో ఇది, కానీ T2 అంటే కొంచెం ఎక్కువ టైం కాబట్టి అది డిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఎంత ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే గుర్తుపెట్టుకున్నాం, ఈ వాల్యూ మ్యూ మైనస్ 1 × T. డెరివేషన్ అవసరం లేదు, కావాలంటే మీరే సింపుల్గా చేసుకోండి డెరివేషన్, నో ప్రాబ్లం, చేసుకోవచ్చా మీరు సరదా బ్రెయిన్ ఉపయోగించేయండి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం ఎక్స్ట్రాగా? మ్యూ మైనస్ 1 × T. అంటే ఇంత పాత్ డిఫరెన్స్ ఇది ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఏర్పడుతుంది అనమాట. ఓకే అమ్మా, therefore the path difference introduced by the glass plate of thickness T and refractive index mu of thickness T and refractive index mu. The path difference introduced by the glass plate of thickness T and refractive index mu ఎంత అంటే it is equal to mu minus 1 × T. ఇంత పాత్ డిఫరెన్స్ ఇంట్రడ్యూస్ అవుతుందమ్మా ఈ థిక్నెస్ ఉన్న గ్లాస్ ప్లేట్ని పెట్టడం వల్ల. ఇంత పాత్ డిఫరెన్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ పాత్కి దీనికి పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుందమ్మా? ఇక్కడ
లైట్ ట్రావెల్ చేసిన దానికి ఇక్కడ లైట్ ట్రావెల్ చేసిన దానికి పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుందమ్మా? మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఇక్కడ అడిషనల్గా అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అనమాట, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఓకే రైట్. నెక్స్ట్ సపోజ్ ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం, బయట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనుకుందాం. గ్లాస్ ప్లేట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, బయట μ2 అనుకుందాం. అప్పుడు సేమ్ పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే μ1 బై μ2 మైనస్ 1 ఇంటూ టీ. గ్లాస్ ప్లేట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డివైడెడ్ బై మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, చుట్టూరు ఉన్న మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే అమ్మా, μ1 డివైడెడ్ బై μ2 మైనస్ 1 ఇంటూ టీ. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఎయిర్లోనే చేయాలని ఏముందమ్మా, ఏదైనా వాటర్లో చేస్తాడు, అప్పుడు గ్లాస్ ప్లేట్ పెడతాడు, అప్పుడు ఏం జరుగుతుంది? మారుతుంది కదా. ఓకే, సో μ1 మైనస్ μ2, సారీ μ1 బై μ2 మైనస్ 1 అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకోవాలమ్మా. ఓకేనా, ఏం తీసుకోవాలి? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తీసుకోవాలి. ఓకేనమ్మా, జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం వేరే కాన్సెప్ట్లోకి వెళ్దాం అమ్మా. పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఇప్పుడు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో 2 స్లిట్స్ ఉంటాయి కదమ్మా. 2 స్లిట్స్లో ఒక స్లిట్, ఏదో ఒక స్లిట్ నుంచి వచ్చిన లైట్ రేకి నేను ఒక గ్లాస్ స్లాబ్ అడ్డం పెడతా. అప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. ఇదిగోండి డబుల్ స్లిట్, ఇదిగోండి స్క్రీన్, ఇదిగోండి డబుల్ స్లిట్. ఇది S1, ఇది S2, ఇది S1, ఇది S2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎటువంటి గ్లాస్ స్లాబ్ లేదనుకోండి, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడే ఫామ్ అవుతుంది కదమ్మా. ఓకే, గ్లాస్ స్లాబ్ ఏది లేనప్పుడు, ఇక్కడ గ్లాస్ స్లాబ్ ఏమీ లేదు, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడే ఫామ్ అవుతుంది కదా, ఎగ్జాక్ట్గా సెంట్రల్లో ఫామ్ అవుతుంది కదా, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. సోర్స్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. ఓకే, సో సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది కదా. ఓకే, అంటే లైట్ రేస్ ఇలా వస్తాయి, ఇలా వస్తాయి, అంతే కదమ్మా. ఇప్పుడు ఇక్కడ నేను గ్లాస్ ల్యాబ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న గ్లాస్ ల్యాబ్, టీ అనే థిక్నెస్ ఉన్న గ్లాస్ ల్యాబ్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఓకే, వెన్ దెర్ ఈజ్ నో గ్లాస్ ల్యాబ్, when there is no glass slab, ఇది O అనుకుంటా, S1O is equal to S2O. ఓకే, ఆప్టికల్ పాత్ రెండిటికి సేమ్, ఆప్టికల్ పాత్ రెండిటికి సేమ్ అమ్మ. ఇక్కడ ఏంటది పాత్ డిఫరెన్స్ అనేది ఈ కేసులో 0 అవుతుంది. పాత్ డిఫరెన్స్ ఈ కేసులో 0. ఎప్పుడు గ్లాస్ ల్యాబ్ లేనప్పుడు పాత్ డిఫరెన్స్ 0, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0. కానీ టీ అనే థిక్నెస్ ఉన్న గ్లాస్ స్లాబ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేసాం, గ్లాస్ స్లాబ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. గ్లాస్ స్లాబ్ నేను ఇంట్రడ్యూస్ చేశామ్మా. ఎంత థిక్నెస్? టీ అనే థిక్నెస్ ఉన్న గ్లాస్ స్లాబ్, మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న గ్లాస్ స్లాబ్ ఇంట్రడ్యూస్ చేశాను. కాబట్టి ఇక్కడ పాత్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఓకే అమ్మా, హెన్స్ పాత్ డిఫరెన్స్ ఈజ్ క్రియేటెడ్. ఈ కేసులో S1O మైనస్ S2O పాత్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో S1O మైనస్, ఇది కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టమ్మా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, పాత్ డిఫరెన్స్ ఎంత క్రియేట్ అవుతుంది, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఇంత పాత్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. ఓకేనా, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, ఇంత పాత్ డిఫరెన్స్ క్రియేట్ అయింది అడిషనల్గా. ఓకే, యాక్చువల్గా ఇది 0 పాత్ డిఫరెన్స్, కానీ ఇక్కడ గ్లాస్ ప్లేట్ పెట్టడం వల్ల S1O మైనస్ S2O దగ్గర, అంటే ఈ రెండు డిఫరెన్స్లు ఆప్టికల్ పాత్ డిఫరెన్స్లు కనుక తీసుకుంటే మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, ఇంత పాత్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయ్యింది. కాబట్టి ఇక్కడ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ కాదు, అక్కడ డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవ్వచ్చు, బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవ్వచ్చు, కానీ సెంట్రల్ బ్రైట్ అయితే ఫామ్ కాదు. సెంట్రల్ బ్రైట్ ఫామ్ అవ్వాలి అంటే ఏం జరగాలమ్మా, సెంట్రల్ బ్రైట్ ఫామ్ అవ్వాలి అంటే పాత్ డిఫరెన్స్ 0 అవ్వాలి. ఇప్పుడు పాత్ డిఫరెన్స్ 0 కాదు, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఓకే, అంటే S1O వాల్యూ పెరిగింది, పాత్ డిఫరెన్స్ పెరిగిందమ్మా, అది ఆప్టికల్ పాత్, దాన్ని పెరిగింది. ఓకే, ఇప్పుడు
ఇక్కడ జీరో అంటే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవ్వాలి అంటే పాత్ డిఫరెన్స్ జీరో అవ్వాలి. పాత్ డిఫరెన్స్ జీరో అవ్వాలంటే S2 నుంచి వెళ్ళిన లైట్ రే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాము. ఈ థిక్నెస్ T అనే థిక్నెస్, మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న గ్లాస్ ప్లేట్ ని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఈ పాత్ డిఫరెన్స్ పెరిగింది. అంటే S1 నుంచి ఓకి వస్తున్న పాత్, ఆప్టికల్ పాత్, ఆ డిఫరెన్స్ పెరిగిందమ్మా. ఆ డిఫరెన్స్ ని కాంపెన్సేట్ చెయ్యాలి అంటే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ కి కండిషన్ చెప్తున్నా. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ S2 అనేది కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. S2 అనేది ఏం చేయాలమ్మా, కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. కాబట్టి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఇటు ట్రావెల్ చేస్తా అవుతుంది, ఇటు ట్రావెల్ చేయాలి. ఈ కిందకు వచ్చింది అనుకోండి అమ్మ, S1 వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా పాయింట్ P అనే పాయింట్ తీసుకున్నాను అనుకోండి, S1Pకి S2Pకి డిఫరెన్స్ తీసుకుంటే ఈ S1P వాల్యూ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్లాస్ ప్లేట్ ఉంది, దానివల్ల కొంత పాత్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఖచ్చితంగా S2 నుంచి లైట్ రే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడే పాత్ డిఫరెన్స్ జీరో అవుతుంది. చూడమ్మా, సెంట్రల్ బ్రైట్ ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది అంటున్నా. పైన ఎందుకు ఫామ్ అయిందంటే ఇక్కడ ఆల్రెడీ అడిషనల్ గా పాత్ డిఫరెన్స్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఓకే అమ్మా, ఇక్కడ అడిషనల్ గా పాత్ డిఫరెన్స్ అనేది ఇంట్రడ్యూస్, ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది అనుకుందాం పైన, ఇక్కడ అడిషనల్ గా పాత్ డిఫరెన్స్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఆ పాత్ డిఫరెన్స్ ని కాంపన్సేట్ చేయాలి అంటే ఇక్కడ అడిషనల్ గా పాత్ డిఫరెన్స్ ఇంట్రడ్యూస్ అయింది. ఆ పాత్ డిఫరెన్స్ కాంపన్సేట్ అవ్వాలి అంటే ఇది పైకి ట్రావెల్ చేయాలి. కిందకి ట్రావెల్ చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది, పాత్ డిఫరెన్స్ ఇంకా పెరుగుతుంది, అంతేకాని జీరో కాదు. ఓకే అమ్మ, సో ఇప్పుడు సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఓ దగ్గర ఫామ్ కాలేదు, ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా, P అనే పాయింట్ దగ్గర ఎక్కడో ఫామ్ అయింది. ఓ దగ్గర ఫామ్ కాలేదు, P అనే పాయింట్ దగ్గర ఫామ్ అయింది. ఓకేనా, O అనే పాయింట్ దగ్గర కాకుండా P అనే పాయింట్ దగ్గర ఫామ్ అయింది. అంటే ఇలా డ్రా చేయాలి ఇప్పుడు, అంతే కదమ్మా. ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా కొంచెం క్లమ్జీ అయినట్టుంది, యాంగిల్ తీటా అవుతుంది. ఓకే, యాంగిల్ తీటా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి అమ్మా, ఇదేమో డిస్టెన్స్ D. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి, ఇదేమవుతుంది, D sin తీటా అవుతుంది. ఇప్పుడు ఇది కాంపన్సేట్ చేయడానికి ఈ S2 అనేది ఎక్స్ట్రాగా D sin తీటా అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఆ D sin తీటా ఎవరికి ఈక్వల్ అవ్వాలి, దీనికి ఈక్వల్ అవ్వాలి, అంతేనా. ఓకే అమ్మా, చూడమ్మా, ఈ పాత్ డిఫరెన్స్ని కాంపన్సేట్ చేయడానికి ఈ S2 అనే లైట్ ఎక్స్ట్రాగా కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఆ డిస్టెన్స్ D sin తీటా, ఎక్స్ట్రాగా డిస్టెన్స్, దీని మీద ఎక్స్ట్రాగా కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందమ్మా. ఈ లైట్ రే మీద ఎక్స్ట్రాగా కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఇదంతా మనం చూసాం దేంట్లో, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో. ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం, ఇది ఆటోమేటిక్గా D sin తీటా అవుతుంది. ఈ యాంగిల్ కనుక తీటా అయితే ఈ యాంగిల్ తీటా అవుతుంది, అంతా చూసామమ్మా. ఇది D sin తీటా అవుతుంది. సో ఈ పాత్ డిఫరెన్స్ని, ఈ μ-1 T అనే పాత్ డిఫరెన్స్ని కాంపన్సేట్ చేయడానికి ఈ S2 నుంచి స్టార్ట్ అయిన లైట్ పైకి ట్రావెల్ చేసింది, అది D sin తీటా అనే డిస్టెన్స్ ఎక్స్ట్రాగా ట్రావెల్ చేసింది. ఓకే, సో ఆ ఎక్స్ట్రాగా ట్రావెల్ చేసిన D sin తీటా వాల్యూ ఎంతకి ఈక్వల్ అవ్వాలమ్మా, μ-1 Tకి ఈక్వల్ అవ్వాలి. అప్పుడే కాంపన్సేట్ అవుతుంది. అప్పుడే కాంపన్సేట్ అయ్యి రెండింటి మధ్యలో పాత్ డిఫరెన్స్ ఉండదు. ఇది ట్రావెల్ చేసిన D sin తీటా, ఎక్స్ట్రా డిస్టెన్స్ D sin తీటా μ-1 Tకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ పాత్ డిఫరెన్స్ జీరో అవుతుంది. అప్పుడు మనకి సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అక్కడ ఫామ్ అవుతుంది. ఓకే అమ్మా, అప్పుడు మనకి సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు D sin తీటా ఈక్వల్ టు μ-1 T అని వచ్చింది. మనకు తెలుసు తీటా ఈజ్ వెరీ స్మాల్ అని, ఇవన్నీ కామన్ కండిషన్స్ ఏమో. తీటా ఈజ్ వెరీ స్మాల్ అని మనకు తెలుసు, కాబట్టి sin తీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు tan తీటా అని రాసుకోవచ్చు. కాబట్టి D sin తీటా ప్లేస్లో D tan తీటా రాస్తున్నా. D tan తీటా ఈక్వల్ టు μ-1 T. D tan తీటా ఈక్వల్ టు μ-1 T. ఓకే, ఈ డిస్టెన్స్ని y అనుకుందాం. tan తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈ డిస్టెన్స్ కనుక క్యాపిటల్ D అయితే tan తీటా వాల్యూ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో D ఇంటూ ఆపోజిట్ సైడ్ అంటే y బై హైపోటెన్యూస్. dy అంటే మళ్ళీ మీరు డిఫరెన్సియేషన్ అనుకుంటారు. tan తీటా అంటే ఏంటమ్మా, y బై d.
సో వై బై డి ఇంటూ స్మాల్ డి ఇలా రాస్తా. డి ముందు రాస్తే డివై అదే డిఫరెన్సియేషన్ అనుకుంటారని చెప్పి ఇలా రాస్తున్నాము. tan theta వాల్యూ ఎంతమ్మా వై బై డి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో చెయ్యి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, దిస్ షుడ్ బి ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. దీని నుంచి y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా y ఈక్వల్ టు డి బై డి ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. సో ఈ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎంత షిఫ్ట్ అయింది అంటే y ఈక్వల్ టు డి బై డి ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఓకే, దిస్ ఈజ్ ద షిఫ్ట్ ఇన్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. దిస్ ఈజ్ ద షిఫ్ట్ ఇన్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజే కాదమ్మా, ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్, సెకండ్ బ్రైట్ ఫ్రింజ్, థర్డ్ బ్రైట్ ఫ్రింజ్ అన్నీ కూడా ఇంత డిస్టెన్సే షిఫ్ట్ అవుతాయి. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎలా షిఫ్ట్ అయిందంటే టోటల్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి ఇలా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. టోటల్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి ఇలా షిఫ్ట్ అవుతుందమ్మా. ఓకే రైట్. సో మనకి ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, ప్రాబ్లంలో డి వాల్యూ చూడండి అమ్మా, వై అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఈ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది. ఈ వై అనేది, వై అంటే ఏంటమ్మా షిఫ్ట్. ఈ షిఫ్ట్ అనేది దాని మీద డిపెండ్ అవుతుంది కానీ వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ కావట్లేదు. అవుతుందా? వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ కావట్లేదు కానీ వేవ్ లెంగ్త్ మీద కూడా డిపెండ్ అవ్వాలి కదా. వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ కాదమ్మా, వేవ్ లెంగ్త్ మీద కూడా డిపెండ్ అవ్వాలి కదా. ఓకే, ఓ పని చేద్దాం. ఫ్రింజ్ విత్ ఫార్ములా ఏంటమ్మా? ఫ్రింజ్ విత్ ఫార్ములా ఏంటి? ఫ్రింజ్ విత్ బీటా ఈక్వల్ టు డి లాంబ్డా బై డి. అంటే ఇన్ కేస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డి క్యాపిటల్ డి స్మాల్ డి ఇవ్వలేదమ్మా, ఈ క్యాపిటల్ డీను స్మాల్ డీను ఇవ్వలే. అప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఇది క్యాపిటల్ డి స్మాల్ డి ఇవ్వకపోతే బీటాను లాంబ్డా ఇస్తాడు. సో దీని నుంచి డి బై డి ఈక్వల్ టు బీటా బై లాంబ్డా అని రాసుకోవచ్చా? ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, డి బై డి ఈక్వల్ టు బీటా బై లాంబ్డా, ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి అమ్మా, వై ఈక్వల్ టు డి బై డి బదులు బీటా బై లాంబ్డా పెట్టండి, బీటా బై లాంబ్డా ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. y ఈక్వల్ టు బీటా బై లాంబ్డా ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఓకే, సో మనకి ఫార్ములా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఇచ్చే ప్రాబ్లం బట్టి చూడాలమ్మా ఏం డేటా ఇచ్చాడు. ఇది ఫ్రింజ్ విడ్త్ను లాంబ్డా ఇస్తే అది తీసుకోండి, క్యాపిటల్ డి స్మాల్ డి ఇస్తే ఈ వాల్యూ తీసుకోండి. ఓకేనా? అన్ని కాన్సెప్ట్స్ చెప్పేస్తున్నాం దీంట్లోనే, అన్ని కాన్సెప్ట్స్ చెప్పేస్తున్నాం. అందుకే సపోజ్ ఒక్కొక్కసారి ఇలా అడగవచ్చు క్వశ్చన్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినాయి అని అడుగుతాడు. యాక్చువల్గా ఒరిజినల్గా ఇక్కడ ఉండాలమ్మా సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. ఓకే, ఇప్పుడు ఈ గ్లాస్ ప్లేట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇది ఇలా షిఫ్ట్ అయినప్పుడు మిగిలిన నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ కూడా షిఫ్ట్ అవుతాయి కదా. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ పైకి షిఫ్ట్ అయినాయి, పైకో కిందకో, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ మనం తీసుకున్న ఈ టోటల్ దాంట్లో షిఫ్ట్ అయినాయి అని అడగవచ్చు. ఓకే, క్వశ్చన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఇలా అడగవచ్చు అమ్మా. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ were shifted from O to P, from O to P. O నుంచి Pకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అన్నాడు అనుకోండి, ఫార్ములా ఏం రాయాలమ్మా, నెంబర్ ఆఫ్ షిఫ్టెడ్ ఫ్రింజెస్. షిఫ్టెడ్ ఫ్రింజెస్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అంటే ఏం రాస్తామమ్మా, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఇక్కడ ఉండుంటాయి అంటే మనం ఫ్రింజ్ విడ్త్ తీసుకొని, సింపుల్ అమ్మ, ఫ్రింజ్ విడ్త్ తీసుకొని దాన్ని ఈ వైని ఫ్రింజ్ విడ్త్తో డివైడ్ చేయటం అంతే కదా అమ్మ. ప్రతిదానికి ఒక ఫ్రింజ్ విడ్త్ అనేది ఉంటుంది కదా, బీటా 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 అన్నిటికీ కాన్స్టెంటే కదమ్మా, బీటా అన్నిటికీ కాన్స్టెంటే కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ పైకి షిఫ్ట్ అయినాయి అంటే మనం సింపుల్గా ఏం చేస్తాం, ఈ డిస్టెన్స్ని ఫ్రింజ్ విడ్త్తో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా. సో ద డిస్టెన్స్ డివైడెడ్ బై ఫ్రింజ్ విడ్త్ బీటా,
అర్థమైందమ్మా? కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ నుంచి కొన్ని ఫ్రింజెస్ పైకి షిఫ్ట్ అయినాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అని క్వశ్చన్ అడగవచ్చు జేఈ మెయిన్స్లో. రేపు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అని క్వశ్చన్ అడగవచ్చు అమ్మ. జేఈ మెయిన్స్లో కానీ లేదంటే నీట్లో కానీ ఆ క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎలా చేయాలి? ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అంటే ఈ వై అనే డిస్టెన్స్ రావడానికి ఎన్ని ఫ్రింజెస్ అవసరమైనాయి? ఒక్కొక్క ఫ్రింజ్కి ఫ్రింజ్ విడ్త్ బీటా, కాబట్టి ఎన్ని బీటాలు ఇక్కడ పట్టినాయి అన్ని బీటాలు క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ డిస్టెన్స్ డివైడెడ్ బై బీటా వేస్తారు, అన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినట్టు. అంతే కదమ్మా? సో ఫార్ములా ఏమొస్తుందమ్మా? వై అంటే ఇది d/d ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ డివైడెడ్ బై బీటా అంటే ఏంటమ్మా? బీటా వాల్యూ ఎంతమ్మా? d λ/d కదా, d λ/d. సో d క్యాన్సిల్, ఈ d కూడా క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది? మ్యూ మైనస్ 1 ఇంటూ టీ బై లాంబ్డా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి? షిఫ్టెడ్ ఫ్రింజెస్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అంటే ఇదిగోండమ్మా, ఇన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అని చెప్పాలి. అయితే ఈ వాల్యూ ఎగ్జాక్ట్గా ఇంటిజర్ వస్తుందని లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 3.8 ఏదో వచ్చింది అనుకోండి, మనం 3 తీసుకోవాలి. అంటే ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలి, దీని యొక్క ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలి. 4.71 అని వచ్చింది అనుకోండి, 4 తీసుకోవాలి. ఓకే, 20.68 అని వచ్చింది అనుకోండి, ఆ ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలి. పాయింట్ తర్వాత వాల్యూ వదిలేయటమే. ఓకే అమ్మా, 0.5 కన్నా ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఒకటి యాడ్ చేసి తీసుకోకండి. ఓకేనా? ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అంటే ఆ ఇంటిజర్ వాల్యూ తీసుకోండి అంతే. ఓకే అమ్మా, టోటల్గా ఇంటిజర్ వాల్యూ తీసుకొని వేసేయటమే. ఓకే అమ్మా, అలా కూడా ప్రాబ్లం అడగవచ్చు. ఓకే, రైట్ అమ్మా, పాజ్ చేసి రాసుకోండి, మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే అమ్మా, చూడండి, ఒక యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. దాంట్లో S1 నుంచి వచ్చే సోర్స్ మధ్యలో ఒక గ్లాస్ ప్లేట్ పెట్టాము. టీ అనే థిక్నెస్ ఉంది, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఓకే, అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అని అడిగాడమ్మా. వాల్యూస్ కూడా ఇచ్చాడు. లాంబ్డా వాల్యూ 600 నానోమీటర్స్ అన్నాడు. ఇక్కడ మనం వాడిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్ 600 నానోమీటర్స్. ఈ గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ ఇచ్చాడమ్మా 1.5 ఇంటూ 10⁵ మీటర్స్, 10⁻⁵ మీటర్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఇచ్చాడు ఎంత? 1.6. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఎంతమ్మా? 1.6. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అన్నాడు. ఫార్ములా మనకు తెలిసి ఎంతమ్మా? మ్యూ మైనస్ 1 ఇంటూ టీ బై లాంబ్డా. మ్యూ మైనస్ 1 ఇంటూ టీ బై లాంబ్డా. ఈ వాల్యూ ఎంత వస్తుందో చూసి దాని యొక్క ఇంటిజర్ వాల్యూ మనం వేయాలి. ఓకే అమ్మా, సో మ్యూ మైనస్ 1 అంటే ఎంతమ్మా? మ్యూ అంటే ఎంత? 1.6 మైనస్ 1 ఇంటూ టీ. టీ అంటే ఎంత? 1.8 ఇంటూ 10⁻⁵ డివైడెడ్ బై 600 నానోమీటర్స్ అన్నాడు. దాన్ని కూడా మీటర్స్లో మార్చేద్దాం. ఇంటూ 10⁻⁹ వేయాలి. నానోమీటర్స్ని మీటర్స్లో మార్చేస్తే ఇంటూ 10⁻⁹ వేయాలమ్మా. అంటే 1.6 మైనస్ 1 0.6 అవుతుంది. ఇంటూ 1.8 ఇంటూ 10⁻⁹ పైకి వెళ్ళింది అనుకోండి, 10⁻+9 అవుతుంది. -5 + 9 + 4 డివైడెడ్ బై 600. చూడండి, ఇక్కడ 2 సున్నాలు తీసేస్తున్నా. ఇక్కడ 10⁻⁴ కట్ చేస్తే 10² అవుతుంది. ఓకే, ఈ 1.8ని 0.3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 6 3s are 18 కదా, సో 0.8 టైమ్స్. సో 6 3s are ఎంతమ్మా? 18. 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 0.18 అంటే 0.6 ఇంటూ 0.3 ఎంతమ్మా? 0.18 ఇంటూ 10² విచ్ ఇస్ ఈక్వల్ టు 18. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అంటే 18 నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి. క్యాల్కులేషన్ చేయడం డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్. డైరెక్ట్గా ఫార్ములాలో జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. డైరెక్ట్గా ఫార్ములాలో జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం. అప్పుడు 0.18 ఇంటూ 10² వచ్చింది అంటే 18 ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇటు చూడండి. సేమ్ ఎక్స్పెరిమెంట్. ఈసారి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.520. సేమ్ ఎక్స్పెరిమెంట్ అమ్మ. ఈసారి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.520. ఓకే, అంటే ఈ వాల్యూస్ కాదు, వేరే వాల్యూస్. సెంట్రల్ ఫ్రింజ్ ఈజ్ షిఫ్టెడ్ టు ది పొజిషన్ ఒరిజినల్లీ ఆక్యుపైడ్ బై ది 5th బ్రైట్ ఫ్రింజ్ వెన్ ఏ లైట్ ఆఫ్ లాంబ్డా 5890 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఈజ్ యూజ్. అమ్మ, ఈ ప్రాబ్లం వేరు, ఈ ప్రాబ్లం వేరు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా?
సెంట్రల్ ఫ్రింజ్ ఎంతకి షిఫ్ట్ అయిందంటమ్మా, ఫిఫ్త్ బ్రైట్ ఫ్రింజ్ పొజిషన్కి షిఫ్ట్ అయిందట. యాక్చువల్గా సెంట్రల్ ఫ్రింజ్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ టీ అనే థిక్నెస్, మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న గ్లాస్ ప్లేట్ని పెట్టడం వల్ల ఇది కొంత షిఫ్ట్ అయింది. ఎంత షిఫ్ట్ అయింది అంటున్నాడు, ఒరిజినల్గా ఇక్కడ ఎక్కడో ఫిఫ్త్ బ్రైట్ స్పాట్ ఫామ్ అయిందమ్మా, ఒరిజినల్గా అంత డిస్టెన్స్ షిఫ్ట్ అయింది అంటున్నాడు. ఫిఫ్త్ బ్రైట్ స్పాట్ ఫామ్ అయింది కదా, అంత డిస్టెన్స్ షిఫ్ట్ అయింది అంటున్నాడమ్మా, ఫిఫ్త్ బ్రైట్ స్పాట్ అంటున్నాడు. ఓకే, అంత డిస్టెన్స్ షిఫ్ట్ అయింది అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఎప్పుడమ్మా లైట్ లాంబ్డా వాల్యూ 5890 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అయినప్పుడు ఫైండ్ థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్, టీ యొక్క థిక్నెస్ కనుక్కోమంటున్నాడమ్మా. ఓకే, సొల్యూషన్ అమ్మా y ఈక్వల్ టు ఏమన్నాడమ్మా, ఫిఫ్త్ బ్రైట్ స్పాట్ దగ్గరికి వెళ్ళింది అంటే 5 ఫ్రింజెస్ పైకి వెళ్ళినట్టే కదా. 5 ఫ్రింజెస్ పైకి వెళ్ళింది అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టమ్మా, 5 బీటా. ఒక్కొక్క ఫ్రింజ్ విడ్త్ ఎంతమ్మా, బీటా. ఫ్రింజ్ విడ్త్ కనుక బీటా అయితే ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టు, 5 బీటా డిస్టెన్స్ వెళ్ళింది. 5 బీటా డిస్టెన్స్ వెళ్ళింది. బీటా అంటే ఏంటమ్మా, లాంబ్డా డి బై డి, అంతే కదా, లాంబ్డా డి బై. ఓకే అమ్మా, సారీ అంతే, లాంబ్డా డి బై డి. బీటా వాల్యూ ఎంతమ్మా, లాంబ్డా డి బై డి. ఓకే, అయితే మనకు తెలుసు ఈ y వాల్యూని మనం క్యాల్కులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటమ్మా, బీటా వాల్యూ కనుక ఇచ్చేస్తే, లేదా 5 బీటానే ఉంచేద్దాంలేమ్మా, 5 బీటానే ఉంచేద్దాం, ఇది వేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి బీటా వాల్యూ కనుక తెలిస్తే ఫార్ములా రాయటం తెలుసు. ఏది, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి అంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటమ్మా, ఒక ఫార్ములా ఏంటి, డి బై డి ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, ఇదొక ఫార్ములా. ఇంకోటి బీటా బై లాంబ్డా ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, ఇదొక ఫార్ములా. ఈ 2 ఫార్ములాలో ఏదైనా వాడుకోవచ్చు. నేను సెకండ్ ఫార్ములా వాడతా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఫ్రింజెస్ పైకి వెళ్ళింది అన్నాడు కాబట్టి ఈ సెకండ్ ఫార్ములా వాడుతున్నాను. వాడితే ఏమొస్తుందమ్మా, y ఈక్వల్ టు బీటా బై లాంబ్డా ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. y వాల్యూ ఏమన్నాడు, 5 బీటా అన్నాడు, సో 5 బీటా. ఓకే అమ్మా, ఇది క్యాన్సిల్ చేయండి. ఈ లాంబ్డా ఇటు తీసుకురండి, మనకి కావాల్సిన థిక్నెస్ కదా, సో థిక్నెస్ ఈక్వల్ టు ఈ లాంబ్డా ఇటు తీసుకురండి, 5 లాంబ్డా అవుతుంది. ఇది ఇటు తీసుకొస్తే డివైడెడ్ బై మ్యూ మైనస్ 1 అవుతుంది. సో థిక్నెస్ టీ ఈక్వల్ టు 5 లాంబ్డా బై మ్యూ మైనస్ 1. లాంబ్డా వాల్యూ మనకు తెలుసు, మ్యూ వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. థిక్నెస్ టీ ఈక్వల్ టు 5 ఇంటూ లాంబ్డా వాల్యూ ఎంతమ్మా, 5890 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. 5890 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే 10⁻⁻10 మీటర్స్, డివైడెడ్ బై మ్యూ వాల్యూ 1.520 మైనస్ 1. సో ఏమవుతుందమ్మా, టీ ఈక్వల్ టు 5 ఇంటూ 5890 ఇంటూ 10⁻⁻10 డివైడెడ్ బై 0.520. ఈ వాల్యూ క్యాల్కులేట్ చేయండి, ఎంత వస్తే అంతమ్మా ఆన్సర్. ఈ వాల్యూ క్యాల్కులేట్ చేయండి అమ్మా, వాల్యూ ఎంత వస్తే అంత. ఓకే, క్యాల్కులేషన్ మీకు వదిలేస్తున్నాను, నేను చేయట్లేదు. సో వాల్యూ క్యాల్కులేట్ చేయండి అమ్మా, వాల్యూ ఎంత వస్తే అంత. ఓకే, రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. చూడమ్మా, ఇది కొంచెం లెంగ్త్ క్వశ్చన్, జాగ్రత్తగా అనండి. ఈ క్వశ్చన్తో వీడియో స్టాప్ చేద్దాం ఇంకా. ఓకే అమ్మా, ఏంటి ఈ క్వశ్చన్తో ఇంక మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మనం డైఫ్రాక్షన్కి వెళ్తాం అమ్మా. ఓకే రైట్, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటంటే, ఇదిగోండి ఇది సెటప్, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ సెటప్. ఇక్కడ లైట్ రేస్ ప్యారలల్గా వస్తున్నాయి. ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ సెటప్లో లైట్ రేస్ ఎలా వస్తున్నాయేమో ప్యారలల్గా వస్తుంది. ఇక్కడ సోర్స్ పెట్టడం అది ఎలా రావడం కాదు, లైట్ రేస్ ప్యారలల్గా వస్తున్నాయి. ఓకే, మోనోక్రోమాటిక్ లైట్ రేస్ ఇవన్నీ. ఈ మోనోక్రోమాటిక్ లైట్ రేస్ ఏం చేస్తున్నాయేమో ప్యారలల్గా వస్తున్నాయి. వీటి వేవ్ లెంగ్త్ లాంబ్డా అనుకుందామా, వాటి వేవ్ లెంగ్త్ లాంబ్డా అనుకోండి. ఓకే రైట్, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ టోటల్ సెటప్ని, ఇటువైపు సెటప్ కదమ్మా, ఈ మధ్యలో ఉంది చూసారా, ఈ సెటప్ మొత్తాన్ని నేను ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో నింపేసా, ఈ మొత్తాన్ని. ఓకే అమ్మా, ఈ స్క్రీన్కి దీనికి ఈ స్క్రీన్కి ఈ స్లిట్స్కి మధ్యలో ఉన్న ప్లేస్ని మొత్తాన్ని నేను ఒక మెటీరియల్తో నింపేశాను. ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1. మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అమ్మా, μ1. ఈ డిస్టెన్స్ డి అనుకుందాం, డి అనుకుంటాం కదా, వాడు ఇచ్చాడు క్యాపిటల్ డి. ఈ డిస్టెన్స్ ఏమో స్మాల్ డి.
ఈ డిస్టెన్స్ ఏమో స్మాల్ డి అమ్మ. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, ఫైండ్ ది ఫ్రింజ్ విడ్త్ అన్నాడు. ఈ కేసులో ఫ్రింజ్ విడ్త్ ఎంత అన్నాడు. వాట్ ఈస్ ఫ్రింజ్ విడ్త్? ఫస్ట్ క్వశ్చన్ అమ్మ, ఫ్రింజ్ విడ్త్ ఎంత అన్నాడు. ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా ఏంటమ్మా, బీటా ఈక్వల్ టు లాంబ్డా డి బై డి, అంతే కదా. అయితే ఇక్కడ మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో ఎంటైర్ సెటప్ ఉంది కాబట్టి బీటా బదులు మనం బీటా బై మ్యూ రాయాలి. సో ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుందమ్మా, లాంబ్డా డి బై మ్యూ డి. అయిపోయింది, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుంది, లాంబ్డా డి బై మ్యూ డి. మామూలుగా ఇక్కడ ఏమీ లేదనుకోండి అమ్మా, మ్యూ లేదనుకోండి, బీటా ఈక్వల్ టు లాంబ్డా డి బై డి. మ్యూ ఉంటే మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ వీడియోస్లో, చూడండి అమ్మా. మ్యూ ఉంటే ఫ్రింజ్ విడ్త్ 1 బై మ్యూ టైమ్స్ అవుతుంది కాబట్టి 1 బై మ్యూ వేస్తారు. సో దేర్ ఫార్ ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుందమ్మా, లాంబ్డా డి బై మ్యూ డి అయిపోతుంది. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాడు, ఇఫ్ ఏ గ్లాస్ స్లాబ్ ఆఫ్ థిక్నెస్ టీ and refractive index mu2 is kept behind S2, then the new position of central maxima from O. ఇప్పుడు ఒక గ్లాస్ ల్యాబ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడమ్మా, బిహైండ్ S2 వెనకాల ఇంట్రడ్యూస్ చేశాడు. బిహైండ్ అంటే ఇది కాస్తారంటే అక్కడ డయాగ్రామ్ ఇచ్చాడమ్మ, ఇదని నేను డయాగ్రామ్ వేయలేదు. సో ఇక్కడ ఈ వెనకాల ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ గ్లాస్ ల్యాబ్ యొక్క థిక్నెస్ ఎంతమ్మా, టీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, mu2. గ్లాస్ ల్యాబ్ యొక్క థిక్నెస్ టీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu2. ఇలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ షిఫ్ట్ ఎంత అని అడిగాడమ్మా. సెంట్రల్ మ్యాక్సిమా ఎంత షిఫ్ట్ అవుతుంది, సెంట్రల్ మ్యాక్సిమా ఎంత షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో షిఫ్ట్ ఇన్ సెంట్రల్ మ్యాక్సిమా కనుక్కోవాలి. అదే కనుక్కుంటున్నా. y ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసమ్మా. ఫార్ములా ఏంటది, d బై డి ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఇక్కడ గ్లాస్ ల్యాబ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు, మీడియంలో ఇంట్రడ్యూస్ చేయలే, మీడియం బయట ఎయిర్లో ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఫార్ములా ఇదే వేయాలి. మీడియంలో కాకుండా మీడియం బయట ఇంట్రడ్యూస్ చేశాడమ్మా కాబట్టి ఫార్ములా ఇదే వేయాలి. సో y ఈక్వల్ టు డి బై డి ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. y ఈక్వల్ టు డి బై డి ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. అంత షిఫ్ట్ అయింది. ఓకే అమ్మా, ఇంత షిఫ్ట్ అయింది అంతే, ఇంకేమైనా ఉందా. సారీ ఇక్కడ mu2 కదా, mu2 మైనస్ 1 ఇంటూ టీ, డి బై డి ఇంటూ mu2 మైనస్ 1 ఇంటూ టీ. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. అయిపోయిందమ్మా, చాలా సింపుల్, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఓకే, అంటే ఇక్కడ మనం mu2 బై mu1 వేయాలా, అటువంటి డౌట్ వచ్చినప్పుడు మీకు తేడా కొడుతుంది. యాక్చువల్గా ఇది ఎక్కడ పెట్టాం, మనం ఎయిర్లో పెట్టాం. సో పాత్ రిఫరెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది, ఎయిర్లో క్రియేట్ అయింది. ఓకే, సో ఫ్రింజ్ షిఫ్ట్ ఇక్కడ పాత్ రిఫరెన్స్ క్రియేట్ అయిన దాని మీద డిపెండ్ అయింది కాబట్టి మనం mu2నే పెడతాం. mu2 బై mu1 ఇది రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండమ్మా. నౌ ఇఫ్ గ్లాస్ ఆఫ్ థిక్నెస్ టీ అండ్ mu3 ఈస్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ S1, ఇది ఇలాగే ఉంచి ఇక్కడ ఇంకో గ్లాస్ ల్యాబ్ ఇంట్రడ్యూస్ చేశాడమ్మా. థిక్నెస్ టీనే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో mu3. ఈ S1 ముందు ఇంకొక గ్లాస్ ల్యాబ్ని ఇంట్రడ్యూస్ చేశాడు, దీన్ని ఇలాగే ఉంచి. సో నౌ ఇఫ్ గ్లాస్ ఆఫ్ థిక్నెస్ టీ అండ్ mu3 ఈస్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ S1 బిట్వీన్ స్క్రీన్ అండ్ స్లిట్స్, అంటే స్క్రీన్కి స్లిట్స్కి మధ్యలో గ్లాస్ ల్యాబ్ని ఇంట్రడ్యూస్ చేసాం. ద సెంట్రల్ మ్యాక్సిమా రికవర్స్ ఇట్స్ పొజిషన్. సెంట్రల్ మ్యాక్సిమా మళ్ళీ వెనక్కి వచ్చిందట. సెంట్రల్ మ్యాక్సిమా ఇక్కడ ఎక్కడికో షిఫ్ట్ అయిందమ్మా. దీనివల్ల సెంట్రల్ మ్యాక్సిమా పైకి ఇక్కడ ఎక్కడికో షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన సెంట్రల్ మ్యాక్సిమా ఈ mu3 అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, టీ అనే థిక్నెస్ ఉన్న గ్లాస్ ప్లేట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అంటే ఎంతైతే షిఫ్ట్ అయిందో అంత వెనక్కి వచ్చేసింది. సో దీనివల్ల వచ్చిన షిఫ్ట్ రెండు ఈక్వల్ అవ్వాలి. దీనివల్ల వచ్చిన షిఫ్ట్ ఎంతమ్మా, డి బై డి ఇంటూ mu2 మైనస్ 1 ఇంటూ టీ. ఇది ఈ గ్లాస్ ల్యాబ్ వల్ల వచ్చిన షిఫ్ట్ ఇది. ఓకే, ఈ గ్లాస్ ల్యాబ్ వల్ల వచ్చిన షిఫ్ట్ ఎంత, ఈ గ్లాస్ ల్యాబ్ వల్ల వచ్చిన షిఫ్ట్ ఎంతమ్మా, మళ్ళీ కిందకు వస్తుంది కదా. ఈ గ్లాస్ ల్యాబ్ వల్ల వచ్చిన షిఫ్ట్ ఎంత అంటే ఇక్కడే ఉంటుందో మ్యాజిక్, డి బై డి ఇంటూ mu3 బై mu2 మైనస్ 1 ఇంటూ టీ. ఓకే, mu3 బై mu1 మైనస్ 1 ఇంటూ టీ. ఓకే అమ్మా, ఇక్కడ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రాయాలి కదా. సో mu3 బై mu1 మైనస్ 1 ఇంటూ టీ. అర్థమైందమ్మా. అక్కడ ఇది ఎందుకు mu3 బై mu1 అని రాసా, ఎందుకంటే
ఇక్కడ గ్లాస్ ల్యాబ్ను మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లోపల ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ గ్లాస్ ల్యాబ్ను మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లోపల ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి పాత్ డిఫరెన్స్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేసానమ్మా. డి ఇది క్యాన్సిల్, టీ క్యాన్సిల్. ఓకే, సో ఇవన్నీ క్యాన్సిల్ అయిన తర్వాత -1 కూడా క్యాన్సిలేగా. దేర్ఫోర్ μt ఈక్వల్ టు μ3 బై μ1 అంటే μ3 ఈక్వల్ టు μ1 ఇంటూ μ2. μ3 ఈక్వల్ టు μ1 ఇంటూ μ2. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ఫైండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ రేషియోస్ ఇన్ ఆల్ ది 3 కేసెస్. ఈ 3 కేసెస్లో అంటే ఫస్ట్ కేసులో ఏమీ లేవు, ఫస్ట్ కేసులో ఈ 2 స్లాబ్స్ ఏమి లేవమ్మా, అప్పుడు ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సెకండ్ కేసులో ఇది ఒకటే పెట్టాం, అప్పుడు ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. థర్డ్ కేసులో ఇది కూడా పెట్టాం, అప్పుడు ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేసి వాటి రేషియోస్ కనుక్కోమన్నాడమ్మా. ఓకే, చూడమ్మా, ఇంటెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంటెన్సిటీ ఫార్ములా చెప్పండి అమ్మా. I ఈక్వల్ టు 4I0 cos స్క్వేర్ 5/2 కదా. సో ఇంటెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుందమ్మా? కేవలం 5 మీద డిపెండ్ అవుతుంది. సో ఇంటెన్సిటీ డిపెండ్స్ ఆన్ cos స్క్వేర్ 5/2. ఇది కాన్స్టెంట్. సో ఇంటెన్సిటీ ఎవరి మీద డిపెండ్ అవుతుందమ్మా? కేవలం cos స్క్వేర్ 5/2 మీద డిపెండ్ అవుతుంది, అంటే పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే అమ్మా, ఇంటెన్సిటీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? కేవలం పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ కేసులోను లాస్ట్ కేసులోను పాత్ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే అమ్మా, ఫస్ట్ కేస్ అండ్ థర్డ్ కేస్ పైన రాస్తానే, ఇక్కడ రాస్తాలే. ఫస్ట్ కేసులో పాత్ డిఫరెన్స్ 0, అలాగే థర్డ్ కేసులో కూడా పాత్ డిఫరెన్స్ 0. ఫస్ట్ కేసులో ఇంటెన్సిటీ I1 అనుకుందాం, థర్డ్ కేసులో ఇంటెన్సిటీ I3 అనుకుందాం. అయితే I1 ఈక్వల్ టు I3 ఎందుకు? ఇక్కడ ఇంటెన్సిటీ అనేది కేవలం పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ కేసులోని థర్డ్ కేసులోని పాత్ డిఫరెన్స్ లేదమ్మా, సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఇక్కడే ఫామ్ అయింది, ఫస్ట్ కేసులోని థర్డ్ కేసులో కూడా. అయితే సెకండ్ కేసులో పాత్ డిఫరెన్స్ అనేది ఏర్పడింది. సెకండ్ కేసులో దాన్ని I2 అనుకుందాం, పాత్ డిఫరెన్స్ అనేది ఏర్పడింది. ఫస్ట్ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దామా? ఎంత వచ్చింది పాత్ డిఫరెన్స్? ఇక్కడ ఎక్కడో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినట్టున్నాగా. సెకండ్ కేసు అంటే ఇది కదా. సో పాత్ డిఫరెన్స్ ఇన్ సెకండ్ కేస్, పాత్ డిఫరెన్స్ ఇన్ సెకండ్ కేస్ అంటే ఇదే కదమ్మా, ఇదేం లేదు, ఇది ఒకటే ఉంది. సో దీనివల్ల పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే μ2 - 1 × t, అంతేనా? μ2 - 1 × t. సో పాత్ డిఫరెన్స్ వచ్చింది. పాత్ డిఫరెన్స్కి ఫేజ్ డిఫరెన్స్కి రిలేషన్ ఏంటి? ∆φ ఈక్వల్ టు 2π/λ ఇంటూ ∆x. సో φ ఈక్వల్ టు 2π/λ ఇంటూ ∆x అంటే μ2 - 1 × t. దీని నుంచి 5/2 ఏమవుతుందమ్మా? 5/2 ఈక్వల్ టు 5/2 అంటే దీన్ని బై 2 చేయాలి అంతే కదా. 5/2 ఈక్వల్ టు π/λ అవుతుంది, 2π/2 అవుతుంది కదా. అంటే 2 క్యాన్సిల్ అయ్యి π/λ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు μ2 - 1 × t. సో దిస్ ఈజ్ 5/2. కాబట్టి ఇంటెన్సిటీ ఏమవుతుందమ్మా? ఇంటెన్సిటీ I ఈక్వల్ టు 4I0 cos స్క్వేర్ బ్రాకెట్లో π/λ ఇంటూ μ2 - 1 × t, బ్రాకెట్లో π/λ ఇంటూ μ2 - 1 × t, అంతే కదమ్మా. cos స్క్వేర్ 5/2 కదా, 5/2 బదులు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఇక్కడ I1 I3 సేమ్ ఏంటమ్మది? 4I0 cos స్క్వేర్ 5/2, అక్కడ cos స్క్వేర్. సో చూడమ్మా, I1 I2, I1 ఈక్వల్ టు I3 ఈక్వల్ టు 4I0 అంటున్నా. ఎందుకు? I1 ఈక్వల్ టు I3 ఈక్వల్ టు 4I0 అంటున్నా. ఎందుకమ్మా? ఎందుకంటే cos స్క్వేర్ 5/2 1 అవుతుంది, ఎందుకంటే 5 వాల్యూ 0 అక్కడ. పాత్ డిఫరెన్స్ 0 అమ్మా, కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ కూడా 0, కాబట్టి I వాల్యూ 4I0 అవుతుంది. మనకేం కావాలి? I1 ఈస్టు I2 ఈస్టు I3. I1 అంటే 4I0, I3 అంటే 4I0.
దీంట్లో కూడా 4a0 ఉంది, అవన్నీ క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ 1:, లాస్ట్లో కూడా 1 వస్తుంది. ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? cos స్క్వేర్ π/λ μ2 - 1 × t/1. సో ఇదే అమ్మ రేషియో. I1:, I2:, I3 రేషియో ఎంత అంటే ఇది. ఓకే అమ్మ, ఏం లేదమ్మా, ఇక్కడ పాత్ డిఫరెన్స్ మనకు తెలుసు. ఈ I అనేది కేవలం ఫేజ్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో పాత్ డిఫరెన్స్కి ఫేజ్ డిఫరెన్స్కి రిలేషన్ రాబెట్టాం. ఫస్ట్ కేసులోని థర్డ్ కేసులోని పాత్ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇంటెన్సిటీ 4a0. రెండు కేసెస్లోనూ 4a0. బట్ ఈ కేసులో పాత్ డిఫరెన్స్ ఉంది. ఇది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పాత్ డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? μ2 - 1 × t అంత పాత్ డిఫరెన్స్ ఇంట్రడ్యూస్ అయింది. సో దీనికి సంబంధించిన ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా, రేషియో కట్ట అయిపోయింది. ఓకే అమ్మా, సో ఇక్కడితోటి అయితే యాక్చువల్గా ఐఐటి జేఈ బిట్స్ అవేం చేయలేదమ్మా, ప్రీవియస్ ఇయర్ బిట్స్ అవి కూడా చేస్తాం ఒక వీడియోలోని. ఓకే, ప్రీవియస్ ఇయర్ ఐఐటి జేఈ నీట్ బిట్స్ ఒక వీడియోలో చేయాలి. ఓకే, ప్రస్తుతానికి నేను టచ్ చేయలేదు. అయితే మీరు ఒకసారి చూడండి అమ్మా, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మీద ప్రీవియస్ ఇయర్ ఐఐటీలో అడిగిన బిట్స్ అన్నీ చూడండి. మ్యాక్సిమం మీరు సాల్వ్ చేయగలుగుతారు. నేను కూడా చేస్తానమ్మా, ఒక వీడియో చేస్తాను, బట్ మీరు కూడా ట్రై చేయండి. ఓకే అమ్మా, నెక్స్ట్ మనం డైఫ్రాక్షన్ ఇంకా పోలరైజేషన్ చెప్పుకుంటే ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ కామని చెప్పండి. అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చమ్మా. ఫేస్బుక్లో నా పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నా పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే అమ్మా, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.